ವ್ಯಾಸಭಾಗವತ ಮಹಿಮನೂತಲಿಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿನರೆ ವ್ಯಾಸಭಾಗವತ ಮಹಿಮನೂತಲಿಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿನರೆ ವಿಷ್ಣವಾಗ್ರಿ ಪಲುಕು ಈ ಭಾಷ್ಯವು ವಿನಿ ಪ್ರೇಮ ಭಕ್ತಿ ಫಲಮು ಪ್ರಿಯವು ಗಗುನರೆ ವೈಷ್ಣವಾಗ್ರಿ ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोर्श्रीयुतपदकमलं श्रीगुरोर्नवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्री विशाखान्वितांश्च। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चाच्च देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। जयतां सुरतो पंगो मम मंदमतेर्गते मत्सर्वस्य पदाम्भोजौ राधा मदन मोहनौ दिव्यवृन्दारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थौ श्रीमद्राधा श्रीलगोविन्ददेवो प्रेष्ठा लेभि सेव्यमानो स्मरामि। श्रीमान् रासरसारम्भे वंशे वटतटस्थितः कर्षन् वेणु स्वनिर्गोपे गोपीनाथ श्रीयस्तुनः। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। సంపూర్ణ భాగవతం రెండవ స్కంధం మూడవ భాగానికి అందరికీ ఆహ్వానం. భక్తిపూర్వకమైన ఆహ్వానం, సేవాపూర్వకమైన ఆహ్వానం. రెండవ స్కంధాన్ని మనం మొదలుపెట్టాం, 2 వారాలుగా వింటున్నాం. మనం 3వ వారంలో కూడా ప్రవేశించాం. భగవద్ అనుగ్రహం వల్ల, గురువుల అనుగ్రహం వల్ల, శ్రీల ప్రభుపాదుల వారి అపారమైన కరుణ వల్ల, శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహం వలన భాగవతం నిరాటంకంగా సాగుతోంది, ఆనందంగా సాగుతోంది, అందరి హృదయాల్లోకి ప్రవేశిస్తోంది. అందరి హృదయాల్లో భాగవతాన్ని చదవాలి, భాగవతాన్ని అధ్యయనం చేయాలి అనేటువంటి దృఢమైన సంకల్పాన్ని కలిగిస్తోంది. ఇదంతా శుభసూచకంగా కనిపిస్తోంది. రాబోయే 3-4 దశాబ్దాల కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో నిశ్చయంగా కోట్ల సంఖ్యలో భాగవతం వితరణ కావడం నిశ్చయం, సునిశ్చయం, నిశ్చయాత్ నిశ్చయం. భాగవతం మన తెలుగు రాష్ట్రాల్లో గత 600 సంవత్సరాల నుంచే ప్రాముఖ్యంలో అదే ప్రచారంలో ఉంది. అది వ్యాస భాగవతం కాదు, అది పోతన గారు రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతం. ఈ ఆంధ్ర మహాభాగవతం దాదాపు 600 సంవత్సరాల కిందట, 600 పైన సంవత్సరాల కిందట సంస్కృత భాషలోంచి పోతనామాచార్యులతోటి అనువదించబడింది. అదే దాంట్లో ఉన్నటువంటి విషయాలను
సినిమాల ద్వారా దాంట్లో ఉండే శ్లోకాలు కానీ లేకపోతే శ్లోకాలు కథనాలు సినిమాల ద్వారా లేకపోతే పాఠ్యాంశాల ద్వారా తెలుగు పుస్తకాలు రావడం ద్వారా అది చాలా కొన్ని శ్లోకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. అయితే వ్యాస భాగవతం ఎవరికి తెలియదు, దాని గురించినటువంటి చర్చ కూడా ఎవరు చేయలేదు. అక్కడ అడపాదడప అక్కడ ఇక్కడ భాగవత సప్తాహాలు జరిగినప్పటికీ వాటిలో పోతన గారి భాగవతాన్ని తీసుకోవడం, దాంట్లో పోతన గారి శ్లోకాలు చెప్పడమే జరిగింది. కొన్ని శ్లోకాలు అందరికీ కంఠోపాఠం అయినాయి. దాంతో మాకు మొత్తం భాగవతం తెలిసింది అనుకుంటారు, కానీ దానిలో వేలాది శ్లోకాలు ఉన్నాయి, దానికి అందరికీ తెలియవు. దేనిలో కొన్ని శ్లోకాలు మాత్రమే చాలా ప్రసిద్ధి చెందినాయి. సిరికింజెప్పడు శంఖచక్ర, ఆ విధంగా కొన్ని శ్లోకాలు. తర్వాత ఇందుగలడు అందులేడడు సందేహం వలదు అని ఈ విధంగా అన్ని కొన్ని శ్లోకాలు తెలుస్తున్నాయి. తర్వాత ఇంతింతై వటుడింతై ఇట్లా కొన్ని శ్లోకాలు చాలా ప్రాచుర్యం పొందాయి, కానీ తెలియని శ్లోకాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే భాగవతంలో అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. దానిలో మొట్టమొదటి రహస్యం ఏమిటి అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఏతే చాంస కళాపుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం. దీన్ని శ్లోక చక్రవర్తి అంటారు. శ్లోకాలు లక్షల సంఖ్యల్లో ఉన్నాయి, అనేక శాస్త్రాలు కలిపి శ్లోకాలు లక్షల సంఖ్యల్లో ఉన్నాయి. కానీ ఆ లక్షలాది శ్లోకాలకు ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి ఏతే చాంస కళాపుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ శ్లోకం మాత్రం ఎక్కడా మనకు కనిపించదు. పోతన గారి భావతంలో కూడా మనకు ఏతే చాంస కళాపుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం అనే స్పష్టమైన విషయం దాంట్లో రాదు. కాబట్టి ఈ స్పష్టమైన విషయాన్ని మన భాగవతం మనకు చెప్పింది. ఈ భాగవతంలో చెప్పబడిన ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే భక్తి వేదాంత భాష్యాన్ని మనం చదవాలి. ఆ భక్తి వేదాంత భాష్యం దేని రాయబడింది? వ్యాస భాగవతానికి. అందుకోసమే నేను పెట్టే పాటలో కూడా మొదట్లో ఉంది, వ్యాస భాగవత మహిమను తెలియగ భక్తి వేదాంత భాష్యము వినరే. ఆ వ్యాస భాగవత మహిమను తెలియాలంటే భక్తి వేదాంత భాష్యాన్ని మనం వినాలి. ఆ భక్తి వేదాంత భాష్యాన్ని విన్నప్పుడే ఆ వ్యాస భాగవత మహిమ మనకు తెలుస్తుంది. ఆ భక్తి వేదాంత భాష్యంలో భాగవత మహిమ యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహ భయాపహ అనేటువంటి భాగవత మహిమ మనకు భక్తి వేదాంత భాష్యం ద్వారా మనకు సుస్పష్టమవుతుంది తప్ప వేరే వ్యాఖ్యానాల వల్ల వేరే సంపుటాల వల్ల కాదు. కాబట్టి ఈ భక్తి వేదాంత భాష్యాన్ని తో కూడినటువంటి భాగవతాన్ని మనకు 18 సంపుటాల్లో మనకు లభిస్తోంది. ఇది కోట్ల సంఖ్యలో వితరణ అయ్యే కనీసం 2 కోట్లైనా మన తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 దశాబ్దాల కాలంలో వితరణ అయితే 2 రాష్ట్రాలు కూడా వైష్ణవ రాష్ట్రాలుగా అనేక లక్షలాది మంది కోట్లాది మంది కొన్నప్పటికీ కూడా లక్షలాది మంది భక్తులుగా అయ్యే అవకాశం ఉంటుంది. రథయాత్రలు, భాగవతాలు, భగవద్గీత, తర్వాత ఏకాదశి అందరి వ్రతపానలు, తర్వాత ఈ విధంగా అద్భుతంగా సాగిన రోజు నాడు వైష్ణవులందరూ కూడా సంతృప్తి చెందుతారు, మన ఆచార్యులు ఆనందిస్తారు. తర్వాత మన రాష్ట్రాల్లో కూడా గుళ్ళ సంఖ్య డజన్లలో, అంటే ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క గుడైనా కనీసం 2 గుళ్ళైనా, అంటే దాదాపు 60 గుళ్ళు 60 నుంచి 100 గుళ్ళు రాబోయే 40 సంవత్సరాల్లో వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. దానికోసమే ఇవన్నీ ప్రయత్నాలు, దానికోసమే సంకల్పాలు, దానికోసమే ఇవన్నీ చేయబడడం. ఎందుకంత మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు రావాలి, ఎందుకు వస్తుంది అనే ధైర్యం అంటే మనకు యారేదేకే తారక హే కృష్ణ ఉపదేశ్ అమార ఆజ్ఞాయ. ఎవరు కనిపిస్తే వారికి, ఎవరు నీ ముందుకు వస్తే వారికి కృష్ణ సందేశాన్ని పలుకు అని చైతన్య మహాప్రభు పలికింది శ్రీకుర్మ తెలుగుదేశంలోనే, మన తెలుగు రాష్ట్రంలోనే. కాబట్టి ఆ సందేశం ఇవ్వబడినటువంటిది తెలుగు నేల కాబట్టి మనం చూడండి, అత్యధికంగా జరిగే రథయాత్రలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి, అత్యధికమైనటువంటి గుళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి కూడా. అదేవిధంగా పుస్తకాలు వితరణ కావడం, తర్వాత భగవద్ దర్శనం రావడం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి స్వర్ణయుగం. రాబోయే దశాబ్దాల పాటు స్వర్ణయుగం నిశ్చయంగా రాబోతోంది. ఈ భాగవతం ఎటువంటిది అంటే, ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం.
ఇది సాక్షాత్తుగా భగవంతుడి యొక్క గ్రంథావతారం. అందుకోసమే నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూవిభావుక. ఈ భాగవతాన్ని ఎంతవరకు అధ్యయనం చేయాలి అంటే ముక్తి వరకు, ముక్తి పర్యంతము కూడా, అంటే ముక్తి లభించేంత వరకు కూడా దీన్ని అధ్యయనం చేయాలి. ముక్తి తర్వాత కూడా దీన్ని అధ్యయనం చేయాలి అని చెప్తున్నారు. దీనిలో భాగవతంలో వ్యాసుల వారు మొట్టమొదటి చెప్తున్నారు, పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూవిభావుక. ఎవరైతే రసజ్ఞులు ఉన్నారో, ఎవరికైతే రసజ్ఞానం కావాలో, ఎవరికైతే రసభావనలో, కృష్ణభక్తి రసభావనలో మునిగిపోదాం అనుకుంటున్నారో, కృష్ణభక్తి రసభావనలో లీనం కావాలనుకుంటున్నారో, ఆనందం పొందాలనుకుంటున్నారో, వారికి ఏకైక మార్గం శ్రీమద్ భాగవతమే. దానికి నిగమత కల్ప తరో గలితం ఫలం శుకముఖాత్ అమృత ద్రవ సముతం. ఈ శుకదేవ గోస్వామి ముఖతః వచ్చింది అంటే ఇది చక్కటి పండు. ఆ పండు రామచిలుక కొట్టినటువంటి పండు, దాని రుచి పెరిగినట్టుగా ఇది శుకదేవ గోస్వామి ముఖతః అధ్యయనం. ఇప్పుడు దాంట్లో వ్యాసుల వారు మానవుల కోసం భాగవతాన్ని రాశారు, గ్రంథస్థం చేసి పెట్టారు. కానీ మొట్టమొదటి దాన్ని అధ్యయనం చేయించింది తన కొడుకుతోటే. అయితే శుకదేవ గోస్వామి ఉన్నారో ఆయన నిర్గుణుడు, ఆత్మారాముడు అయినా కూడా ఆయనతో భాగవతాన్ని అధ్యయనం చేయించారు. ఆయన కూడా తాను పరినిష్టోపి నైర్గుణ్య ఉత్తమ శ్లోకలీలయా గృహీత చేత రాజర్షే ఆఖ్యానం యదీతవాన్ అని మనం గత వారం విన్నాం. శుకదేవ గోస్వామి స్వయంగా పరీక్ష మహారాజు చెప్తున్నారు, నేను నిర్గుణుడినే, పరినిష్ఠితోపి నైర్గుణ్య, నిర్గుణ స్థితిలో నేను పూర్తిగా స్థితుడనై ఉన్నాను, ఇది నాకు తెలుసు. అయినా గృహీత చేత రాజర్షి ఆఖ్యానం యదీతవాన్, కానీ పూర్తి శ్రద్ధతో నేను ఈ భగవద్గీతను అధ్యయనం చేశాను. ఎందుకు అంటే ఉత్తమ శ్లోక లీలయ, దీనిలో ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలు దీనిలో చక్కగా వర్ణించబడినాయి. ఈ లీలలు చక్కగా వర్ణించబడ్డాయి కాబట్టి నేను నిర్గుణున్నాను. ఇప్పుడు భాగవతం కానీ, అధ్యయనం కానీ, లేకపోతే భగవద్ విజ్ఞానం కానీ, గ్రంథాలు చదవడం కానీ, శాస్త్రాలు చదవడం కానీ, ఇవన్నీ ఎందుకు అంటే నిర్గుణ స్థితిని పొందడం కోసము, అంటే త్రిగుణాలకు అతీతుడుగా కావడం కోసం. ఎందుకంటే సత్వరజస్తోమ గుణాల్లో ఉన్నంత వరకు ఈ భౌతిక జగత్తులోనే ఉండవలసి వస్తుంది. అంతేకాకుండా సత్వరజస్తమో గుణాల్లో ఉన్నప్పుడు ఈ గుణాలకు అతీతుడైనటువంటి భగవంతుడిని అర్థం చేసుకునే అవకాశం పూర్తిగా దొరకదు. సత్వగుణంలో కొద్దిగా భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి స్థితి వస్తుంది. ఎందుకంటే సత్వగుణంలో మనిషి ప్రశాంతతను పొందినవాడే ఉంటాడు కాబట్టి భగవతత్వ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కొద్దిగా రుచి కలుగుతుంది. కానీ సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే త్రిగుణాతీత స్థితి రావాల్సిందే. ఎప్పుడైతే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాణి, అప్పుడు దష్ట ఏవాత్మనీశ్వరే, అప్పుడు ఆ ఆత్మతత్వం మనకు దర్శనీయం అవుతుంది. కాబట్టి భగవంతుణ్ణి పూర్తిగా తెలుసుకోవాలంటే నిర్గుణ స్థితి చాలా అవసరమే. అయితే మనం చేసేటువంటి భక్తి కార్యక్రమాలు కానీ, సాధన కార్యక్రమాలు కానీ, అధ్యయనం కానీ, యజ్ఞాలు కానీ, తపస్సు కానీ, ఇవన్నీ కూడా త్రిగుణాతీత స్థితిని పొందడం కోసమే. మరి త్రిగుణాతీత స్థితి పొందినటువంటి మహనీయులు మళ్ళీ భాగవతాన్ని పట్టుకోవడం ఏంటి? మనం పవిత్రం కావడం కోసమే భాగవతాన్ని పట్టుకుంటున్నాం. ఆయన పవిత్రుడైపోయాడు, త్రిగుణాలకు అతీతుడైపోయాడు, అయినా కూడా మళ్ళీ భాగవతం పట్టుకుంటున్నాడు ఏంటి? ఇది కొత్తగా ఉంది అంటే దానిలో ఒక పరమ రహస్యం ఉంది. ఎందుకంటే దానిలో కృష్ణ లీలలు ఉన్నాయి. ఉత్తమ శ్లోకలీలయా, దానిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవాని లీలల పట్ల ఆకర్షితుడయ్యాడు. అంటే మనకు నిజమైనటువంటి ఆకర్షణ ఎప్పుడు వస్తుందంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచన కాంక్ష సమస్సర్వేషు భూతేషు మద్భక్తిని లభతే పరాం. నిజంగా మనం ఆత్మస్థితిలో నిలిచినప్పుడే భగవంతు శ్రీకృష్ణు యొక్క లీలలు అతి రమ్యంగా, అతి రుచికరంగా మనకు గోచరిస్తాయి. ఇప్పుడు వినడానికి బాగుంటుంది, రెండోసారి వినండి బాగానే ఉంది, మూడోసారి పర్వాలేదు బాగానే ఉంది, విన్నాం కదండి ఇప్పటికి 4 సార్లు ఏంది అంటాం. ఇంకా చెప్పండి, స్వాదు పదే అని ఏ విధంగా అయితే నైమిషారణ్య రుచులు పలికారో ఆ విధంగా మనం పలకాలి. అంటే నిర్గుణ స్థితిలోకి రావాల్సిందే. అప్పుడే అంటే ఆత్మస్థితిలో ఉన్నప్పుడే ఆ పరతత్వం యొక్క కథను కానీ, పరతత్వం యొక్క లీలను ఆస్వాదించడం కానీ, దానిలో రమించడం కానీ, ఆ ప్రేమను ఆస్వాదించడం కానీ మనకు జరిగే అవకాశం ఉంటుంది.
దీనికి చక్కటి ఉపమానమే శుకదేవ్ గోస్వామి ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పారు. మనం ఆ విషయాన్ని మనం గత వారం తెలుసుకున్నాం. ఆయన ఏమన్నారు? పరినిష్టతోపి నైర్గుణ్యే ఉత్తమ శ్లోక లీలయా గృహీత చేత అంటే నా చిత్తము ఆకర్షితమైంది భాగవతం పట్ల నా చిత్తం ఆకర్షితమైంది. ఎందుకు? దాంట్లో శ్రీకృష్ణుని లీలలు ఉన్నాయి. వాళ్ళు కూడా అడిగారు. ఎవరు? శౌనకాది ఋషులు అడిగారు. కృతవాకిల కర్మాణి సహ రామేణ కేశవ అతిమర్త్యాని భగవాన్ గూఢా కపట మానుష. ఆ శ్రీకృష్ణుడు గూఢ కపట మానుషుడై బలరాముడితో పాటు బృందావనంలో ఏ లీలలు చేస్తాడు చెప్పండి మాకు అని వాళ్ళు అడిగారు. అంటే ఏంటి? కృష్ణలీలతోటి నిండినటువంటి మహాసాగరమే శ్రీమద్ భాగవతం. కాబట్టి ఆ శ్రీమద్ భాగవతం ఎటువంటిదంటే నిర్గుణులైనటువంటి వారికి కూడా, అంటే త్రిగుణాతీతులైన వారికి కూడా ఆకర్షిస్తుంది. అది సాధారణంగా చెప్పే విషయం కాదు. ఆకర్షితుడైన వ్యక్తియే, ఆకర్షిత మహనీయుడే చెప్తున్నాడు. ఏమిటి? గృహీత చేత రాజర్షే నా చిత్తము ఆకర్షితము కాగా దాన్ని నేను ఆఖ్యానం, ఏదైతే నేను వర్ణించబోతున్నానో దాన్ని నేను అధ్యయనం చేశాను. అంటే ఇప్పుడు ఆయన సుఖదేవ్ గోస్వామి చెప్తున్న పరీక్షణ్ మహారాజ్కి, నేను నిర్గుణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా భాగవతాన్ని అధ్యయనం చేశా. ఇప్పుడు నువ్వు నిర్గుణ స్థితిలోకి రావాలి, ఎందుకంటే నువ్వు భగవత్ ప్రాప్తిని పొందాలంటే నువ్వు నిర్గుణ స్థితికి రావాలి. నేను నిర్గుణ స్థితికి వచ్చిన తర్వాత కూడా నేను చేసిన కార్యక్రమం ఏంటి? భాగవతం. మరి ఈ భాగవతం ద్వారా నిర్గుణ స్థితికి రావడమే కాకుండా నిర్గుణ స్థితి ద్వారా తర్వాత కలిగేటువంటి కృష్ణ ప్రేమను ఆస్వాదించడానికి చక్కటి దానికి ఒక స్థానం ఏర్పడుతుంది, దానికి చక్కటి నేపథ్యం ఏర్పడుతుంది. అందుకోసమే నీకు ఆ నిర్గుణ స్థితి రావడం కోసమే ఇప్పుడు నీకు ఆ శాపం వలన వారం రోజుల లోపల నీకు మృత్యు సంభవించబోతోంది. కాబట్టి నువ్వు ఆ భయం నుంచి బయటికి రావాలి. భయం ఏంటి? మృత్యు కలగబోతోందనే భయం నుంచి నువ్వు బయటికి రావాలి. అంటే నువ్వు నిర్గుణ స్థితికి రావాలి. కేవలం నిర్గుణ స్థితికి వచ్చిన మాత్రాన ఎవరు భగవత్ ప్రాప్తిని పొందరు, భగవద్ధామాన్ని పొందరు, కృష్ణ ప్రేమని పొందరు. కృష్ణ ప్రేమను పొందడానికి, భగవత్ సేవను చేయడానికి వారు సరి అయినటువంటి స్థితిని పొందుతారు, యోగ్యతను పొందుతారు, అర్హతను పొందుతారు. అంతే తప్ప వారు భగవత్ ప్రాప్తిని పొందరు. నిర్గుణ స్థితిలో ఉంటే వారు నిరాకార బ్రహ్మంలో లీనమైతే కావచ్చు. అటువంటి నిరాకార బ్రహ్మంలో లీనం కావడం అనేది భగవంతుడు చే చంపబడినట్టు రాక్షసులకు కూడా లభించింది. కాబట్టి కేవలం నిర్గుణ స్థితిలో ఉండి నిరాకార బ్రహ్మంలో లీనం కావడం అనేది చాలా మహోన్నతమైనటువంటి స్థితి కాదు, కానీ చాలా గొప్ప స్థితిని సామాన్య బద్ధ జీవుల కంటే. కానీ ఎవరైతే మహానుభావులు ఉన్నారో, ఎవరైతే భగవత్ కృపతోటి భాగవతం పట్ల ఆకర్షితులయ్యారో వారు ఎప్పుడయ్యారు అంటే నిర్గుణ స్థితిలోకి వచ్చిన తర్వాతనే. ఈ విషయాన్ని స్వానుభవంగా శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు. దీని ద్వారా మనకు అటువైపు పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు, ఈ విధంగా మనకు కూడా చెప్తున్నారు. నాయన ఇప్పుడు చూసావా, నేను పరీక్షణ్ మహారాజుకు చెప్పాను, ఇది వారం రోజుల్లో నిర్గుణ స్థితికి రావాలి, కృష్ణ ప్రేమ రావాలి. అంటే నిర్గుణ స్థితి రావడం ద్వారా భయం పోతుంది, దాని తర్వాత కృష్ణ ప్రేమ వస్తే కృష్ణలోకానికి వెళ్ళే అవకాశం లభిస్తుంది. గుణాల్లోనే ఉంటే అటువంటి పరిస్థితిలో భయమే ఉంటుంది. ఆ భయం అనేది, ప్రాణ భయం అనేది పశు ప్రవృత్తి అని ప్రాణ భయం. కాబట్టి ఆ త్రిగుణాల నుంచి బయటపడమే కాకుండా భగవత్ ప్రేమ రావాలి. భగవత్ ప్రేమ లభించినంత వరకు, కృష్ణ ప్రేమ లభించినంత వరకు భగవత్ ప్రాప్తి, కృష్ణలోకానికి చేరే అవకాశం లేదు. కాబట్టి శుకదేవ్ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి ఈ విషయం చెబుతూ నేను నిర్గుణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దీన్ని అధ్యయనం చేసి నీకు కూడా చెప్పాలని ప్రయత్నిస్తున్నా, కాబట్టి విను అని స్పష్టంగా చెప్తున్నాడు. నేను అధ్యయనం చేశాను, మా తండ్రి గారి ఆశ్రయంలో అధ్యయనం చేశాను అని చెప్తున్నాను. ఈ విధంగా ఎవరైతే భాగవతాన్ని వింటున్నారో, భాగవతాన్ని అధ్యయనాన్ని చేస్తున్నారో వారికి కూడా స్ఫూర్తిని కలిగిస్తున్నారు శుకదేవ్ గోస్వామి. అంటే మనందరికి కూడా స్ఫూర్తిని కలిగిస్తున్నారు. చూసారంటే నిర్గుణుణ్ణి, అంటే త్రిగుణాలకు అతీతంగా ఉన్న అయినా కూడా భాగవతాన్ని అధ్యయనం చేస్తాం. మరి మీరు కూడా చేయాలి కదా, మీరు చేయకపోతే ఎట్లా అని శుకదేవ్ గోస్వామి పరోక్షంగా మనందరినీ, ఇప్పుడు భాగవతాన్ని వింటున్న వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాడు. అమ్మ, నాన్న, ప్రభు, మీరందరూ వినండి నా మాట. నేను నిర్గుణ స్థితిలో ఉన్నప్పుడే భాగవతాన్ని అధ్యయనం చేశా కదా, మరి మీరు నిర్గుణ స్థితికి వచ్చారా? వచ్చినప్పటికీ కూడా నువ్వు భాగవతాన్ని చదవాలి. ఎందుకంటే పిబత భాగవతం రసమాలయం
అంటే నిర్గుణ స్థితికి వచ్చారంటే వాళ్ళు ముక్త స్థితిలో ఉన్నట్టే వాళ్ళు. కానీ ముక్తి పర్యంతము అంటే ముక్తిని పొందిన తర్వాత కూడా ముక్తిని పొందిన తర్వాత కూడా చేయవలసిన అధ్యయనం ఏమిటంటే శ్రీమద్ భాగవతం చెప్తున్నా అన్నమాట. కానీ ఈ భాగవత రహస్యము ఎవరికి లభిస్తుంది? ఎవరి హృదయంలో వెల్లివిరుస్తుంది? భాగవతం అనేది చెవుల ద్వారా ఫస్ట్ వెళుతుంది, కానీ అది హృదయంలో వికసించాలి. ఎవరి హృదయంలో వికసించింది? దానిలో రహస్యాలు ఎవరికి వెల్లడవుతాయి? ఎవరికి వెల్లడైతాయి అంటే యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురో తస్యతే కతిశయాతే ప్రకాశంతే మహాత్మన. ఎవరైతే గురువును భగవంతుడితో సమానంగా కొలుస్తారో, గురువును భగవంతుడితో సమానంగా గౌరవిస్తారో, గురువును భగవంతుడితో సమానంగా ఆరాధిస్తారో అటువంటి మహనీయుని హృదయంలోనే వేదార్థాలన్నీ కూడా వెల్లడి అవుతాయని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆధ్యాత్మిక బలమే నిజమైన బలము, నామబలమే నిజమైన బలము అని విశ్వసించేవాడే కృష్ణ భక్తుడు. అంటే ఏంటి? ఆధ్యాత్మిక బలం కావాలి, అది నిజమైన బలం. నామబలమే అదే నిజమైన బలం ఎవరైతే భావిస్తాడో అతడే కృష్ణ భక్తుడు. ఈ విషయం మనకు భగవద్గీతలో కనిపిస్తుంది. ఎందుకంటే మనిషి పవిత్రుడు కావాలి. అందుకోసం కృష్ణ ఏమన్నాడు చివరికి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః అని చెప్పాడు. దేని నుంచి? సర్వ పాపాల నుండి ఎప్పుడు మనం ముక్తిని పొందుతామో, సమస్త పాప దూరులమవుతామో అప్పుడు భాగవతాన్ని ఆకలింపు చేసుకోవడానికి హృదయం పవిత్రమవుతుంది. ఎప్పుడైతే వ్యవసాయ క్షేత్రం చక్కగా ఎటువంటి కలుపు లేకుండా, ఎటువంటి ఏది లేకుండా, రాళ్ళు రప్పలు లేకుండా దున్నబడి దాంట్లో రాళ్ళు రప్పలు తీసివేయబడతాయి, చెత్త తీసివేయబడుతుందో దానిలో వేసినటువంటి బీజమే చక్కటి పంటగా తయారవుతుంది, చక్కటి వృక్షంలాగా వస్తుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఆధ్యాత్మిక బలమే నిజమైన బలము అని తెలుసుకోవడమే కాకుండా నామబలమే నిజమైన బలము అని తెలుసుకుని శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతుడై కృష్ణ భక్తుడు అవుతాడు, అప్పుడు వాళ్ళు పవిత్రులు అవుతారు. అటువంటి నిజంగా పవిత్రులైన వారే భాగవతాన్ని శ్రవణం చేయడానికి ఆసక్తుడవుతాడు. ఎందుకంటే ఎప్పటిదాకా మనం పవిత్రులం కామో అప్పటిదాకా భాగవతాన్ని శ్రవణం అంటే నిష్టగా శ్రవణం చేయాలనేటువంటి మన సంకల్పం కలగదు. సంకల్పం కలగనంత వరకు ఒకసారి వింటాం, రెండోసారి వింటాం, మూడో వారం వింటాం, 4వ వారం బంద్ పెడతాం. మళ్ళీ సడన్గా మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చి మళ్ళీ వింటాం, అప్పటికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఎందుకు ఇట్లా అవుతోంది? మనం చిన్నప్పటి నుంచి భోజనం చేస్తూనే ఉన్నాం, అయినా కూడా ఆ తిన్న పప్పే తింటుంటాం, తిన్న కూరే తింటుంటాం, తిన్న అన్నమే తింటుంటాం, తిన్న సమోసాలు తింటుంటాం, తిన్నటువంటి గులాబ్ జామున్ తింటాం. ఎందుకు దాంట్లో మనకు విసుగు కలగట్లేదు? ఎందుకంటే దాంట్లో మన రుచి కలిగింది, దానిలో ఆస్వాదం కనిపిస్తోంది. అదేవిధంగా ఎప్పుడైతే మనకు భాగవతంలో రుచి కలుగుతుందో, భాగవత ఆస్వాదం కలుగుతుందో అప్పుడు మనం ఆ ఎవడైతే ఆ విధంగా శ్రవణాసక్తుడు అవుతాడో అతన్నే మహాపౌరుషీకుడు. ఎందుకంటే భాగవతంలో మహాపురుషుని యొక్క వర్ణన చేయబడింది. భాగవతంలో మహాపురుష వర్ణన జరిగింది కాబట్టి ఆ మహాపురుష వర్ణన మీద ఆసక్తి చూపించేవాడే మహాపౌరుషీకుడు. ఈ విషయాన్ని మనకు శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజును శ్లాఘిస్తూ అని అన్నారు. ఆయన నువ్వు భాగవతాన్ని వినాలి, నువ్వు ఇంత ఉత్సాహంగా ఉన్నావు కాబట్టి మహాపౌరుషిక అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా మనకు భాగవతం మీద శ్రద్ధ కలగాలి. ఎందుకంటే నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి శుకదేవ గోస్వామి భాగవతం పట్ల అంతటి ఆసక్తిని చూపిస్తున్నాడంటే మనం గుణాల్లో బంధించబడి ఉన్నాం. మనం భగవద్ధామ ప్రాప్తి, కృష్ణ ప్రాప్తిని పొందాలని మనం కోరుతున్నాం. మనం భాగవతాన్ని పట్టుకోకుండా, భాగవతం మీద ఆసక్తి రాకుండా మన కృష్ణ ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఈ విషయాన్ని మనం ఈ శుకదేవ గోస్వామి పలికిన మాటల ద్వారా మనం మాటికి తలుచుకోవాలి. ఆ విధంగా అవును, నాకు భాగవతం మీద రుచి కలగాలి, భాగవతం మీద శ్రవణాసక్తి కలగాలి, భాగవతం యొక్క అధ్యయన ఆసక్తి కలగాలి. ఆసక్తి, రుచి, భావ, ప్రేమ ఈ విధంగా ఎప్పుడైతే సాగుతుంటుందో పరమాద్భుతంగా ఉంటుంది మనకు అది. ఎందుకంటే అందుకోసం ప్రభుపాదుల వారు కూడా భాగవతాన్ని ప్రపంచానికి మనం భారతదేశం ఇచ్చే శాంతి సందేశం, కరుణా సందేశం అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఈ భాగవతంలోని ఈ మొదటి స్కందం మొత్తం విన్నాము. తర్వాత రెండో స్కందానికి కూడా వచ్చాము. రెండో స్కందంలో మనం మొదటి అధ్యాయాన్ని కూడా ముగించాము. ఆ మొదటి అధ్యాయం ఏమిటి? మొదటి అధ్యాయం అనేది భగవద్ అనుభూతిలో ప్రథమ సోపానం.
అంటే ఏంటి, ఇప్పుడు భగవంతుడి యొక్క అనుభూతి కలగాలి. భగవంతుడి అనుభూతి కలగాలి అంటే మొట్టమొదటి మనకు అనుభూతమయ్యేది నిరాకార బ్రహ్మతత్వం. అంటే సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వం సర్వత్రా వ్యాపించినటువంటి బ్రహ్మతత్వమే, నిరాకార బ్రహ్మతత్వమే మనకు అనుభూతంలోకి అవుతుంది. దాన్ని అనుభూతం చేసుకోవాలి అని కూడా శుకదేవ గోస్వామి చెప్పారన్నమాట. పరీక్షణ్ మహారాజు అడిగాడు. పరీక్షణ్ మహారాజు ఏమి అడిగా అంటే, ఏ విధంగా నేను నా మనసును పూర్తిగా నిగ్రహించగలను, దేని మీద నేను ధ్యానం చేయడం ద్వారా అని అడిగినప్పుడు, అంటే నా స్మృతి ఏ విధంగా కలుగుతుంది అని ఆయన అడిగినప్పుడు శుకదేవ గోస్వామి ఆయనకు ఈ విరాట్ రూప వర్ణనం, విరాట్ రూపంలో మనం ఏ విధంగా భగవంతుని ధ్యానించవచ్చు, ఏ విధంగా సర్వత్రా మనం భగవద్ దర్శనం చేయవచ్చు అనే విషయాన్ని నిరాకార బ్రహ్మ ధ్యానం ద్వారా, విరాట్ రూపం ద్వారా ధ్యానం చెప్పారు. దానికి ఆయన దానికి ఉదాహరణ చెప్తూ, సముద్రాన్ని చూసినప్పుడు అదేమో భగవంతుడి యొక్క కుక్షి, ఎప్పుడైతే మనం పక్షులను చూస్తామో అది భగవంతుడి యొక్క కళా నైపుణ్యానికి అదొక సూచన. ఈ విధంగా రకరకాలు చెప్తూ వచ్చారు. రకరకాలుగా చెప్తూ వచ్చు. ఇప్పుడు 2వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాడు. ఎందుకంటే ఈ సర్వత్రా వ్యాపించినటువంటి నిరాకార బ్రహ్మ తత్వము, నిరాకార బ్రహ్మానుభూతి విరాట్ రూపం తర్వాత వచ్చేది పరమాత్మ తత్వము. అది పరమాత్మ తత్వం హృదయంలో నెలకొని ఉన్నటువంటి పరమాత్ముడు. అయితే హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వంలోకి వచ్చే ముందర మనిషి ఈ నిరాకార బ్రహ్మతత్వం ద్వారా పునీతుడు కావాలి. తన విస్మృతిని అంటే కొన్నిటిని మర్చిపోతున్నాడు. ఆ మర్చిపోయి అంటే భగవంతుడితో సంబంధాన్ని మర్చిపోతున్నాడు. ఆ భగవంతుడితో ఉన్నటువంటి సంబంధంతో ఉన్నటువంటి విస్మృతి ఉందో ఆ విస్మృతి తొలగాలి అంటే ఆ విరాట్ రూపం యొక్క ధ్యానం అవసరము. ఆ విరాట్ రూప ధ్యానం ద్వారా విస్మృతి తొలగినప్పుడు మనం భగవత్ కార్యాలలో నెలకొంటాం. భగవత్ కార్యాలలో ఎప్పుడైతే మనం నెలకొంటామో అప్పుడు హృదయస్థ పరమాత్మని యొక్క అవగాహన మనకు కలుగుతుంది. అంటే ఆ కర్మల ద్వారా పునీతలం అయినప్పుడే హృదయస్థ పరమాత్మని యొక్క భావన మనకు కలుగుతుంది. అందుకోసమే ఈ మొదటి అధ్యాయంలో విరాట్ రూప ధ్యానం గురించి చెప్పి 2వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నారు శుకదేవ గోస్వామి. ఏవం పురాధారణ ఆత్మయోని నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్ తదా సదర్జేత్ అమోఘదృష్టి యథాప్యయాత్ ప్రాగ్వ్యవసాయ బుద్ధి. ఏవం పురాధారణమాత్మయోనిర్ నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్. శ్రీ శుకదేవ గోస్వామి పలికాడు, విశ్వసృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు విరాట్ రూప ధ్యానం ద్వారా భగవానుని ప్రసన్నుని గావించి నష్టమైనటువంటి తన చైతన్యమును తిరిగి పొందెను. ఆ విధముగా అతడు పూర్వము ఉన్న రీతిగా విశ్వమును తిరిగి నిర్మింపగలిగెను. ఇక్కడ ఒక మహారహస్యం మనకు వెల్లడి చేయబడుతోంది. దీనిలో ప్రభుపాల వారు చాలా గూఢమైనటువంటి భాష్యం రాస్తారు. ప్రత్యవరుధ్య ఏవం పురాధారణమాత్మయోని నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్. ప్రత్యవరుధ్య అంటే చైతన్యాన్ని తిరిగి పొంది, తుష్టాత్ భగవంతుణ్ణి ప్రసన్నం చేయదు. నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్ అంటే ఏంటి, ఆయన స్మృతి నశించింది అన్నమాట. అంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టి కలిగింది, సృష్టించబడ్డాడు. కానీ తను ఎందుకు పుట్టాడు, తను ఎవరు, తాను ఎక్కడున్నాడు, ఎందుకున్నాడు, దాన్ని సృష్టించింది ఎవరు, ఏ విషయం ఆయనకు ఏది తెలియదు. కానీ ఎప్పుడైతే ఆయనకి తప అనే తపస్సు చెయ్యి అనే విషయం అనే మాట 2 సార్లు వినిపించిందో, ఆ ధ్యానం ద్వారా, ఆ విరాట్ రూప ధ్యానం ద్వారా, ఆ తపస్సు ద్వారా ఆయనకు నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్ ఇదన్నమాట. ఏవం పురాధారణయాత్మయోని. ఈ విషయాన్ని ఇక్కడ ప్రభుపాల వారు చాలా గూఢమైన భాష్యం రాస్తూ, ఇచ్చట వసగబడిన బ్రహ్మదేవుని ఉపమానం విస్మృతికి సంబంధించినదై ఉన్నది. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాని గుణావతారమై ఉన్నాడు. రజోగుణావతారమైనందున సుందరమగు భౌతిక విశ్వమును సృష్టించుటకు అతడు భగవాను నుంచే శక్తి ప్రదానం కావించబడినాడు. అయినను అసంఖ్యాక జీవులలో ఒకడైనందున తన సృజన శక్తి కళను అతడు మరిచిపోవు అవకాశం కలదు. అంటే ఇక్కడ ఎవరైతే అర్హత కలిగిన జీవుడు ఉంటారో ఆ అర్హత కలిగిన జీవునికి శక్త్యావేశం కలిగించబడుతుంది.
అతనికి శక్తి ప్రదానం చేయబడుతుంది. అప్పుడు అతడు ఆ సృష్టి చేయగలుగుతాడు. అది ఇక్కడ గుణావతారం కాబట్టి, రజో గుణావతారం కాబట్టి ఈ భౌతిక జగత్తు రజస్తమో గుణాలతో నిండి ఉంటుంది, సత్వగుణంతో ఉంటుంది. అయితే ఈ గుణాలతో నిండి ఉండిన కారణంగా ఇక్కడ మనకు విస్మృతి అనేది కలుగుతుంది. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా విస్మృతి కలిగింది. అంటే ఏంటి, ఇక్కడ విస్మృతి కలగడం అనేది సర్వసాధారణము ప్రతి జీవునికి. మరి ఆ విస్మృతి నుంచి బయటపడాలి అంటే మార్గం ఏమిటి? ఆ గూఢమైన రహస్యానికి ప్రభుపాలు వారు భాషలు చెప్తున్నారు అన్నమాట. అంటే బ్రహ్మ మొదలుగా చీమ వరకు, బ్రహ్మ మొదలుగా అప్రధానముగా చీమ వరకు గల సర్వజీవుల ఈ విస్మృతి భగవానుని విరాట్ రూప ధ్యానముచే నివారింపబడగలదు. అది అన్నమాట. అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతము అనే పదం వాడు. పిపీలికం అంటే చీమ నుంచి బ్రహ్మదేవుడు, చీమ నుంచి బ్రహ్మదేవు వరకు అనేక మంది జీవులు ఈ 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతూ ఉంటారు. అయితే ఈ 84 లక్షల జీవరాశుల్లో జీవుడు తిరుగుతున్నప్పుడు అతడు నిశ్చయంగా, ఎందుకంటే ఈ 84 లక్షల జీవరాశులు మొత్తం కూడా ఈ భౌతిక జగత్తులోనే ఉన్నాయి కాబట్టి త్రిగుణాలకు లోబడే ఉంటారు. కాబట్టి వారికి విస్మృతి తప్పదు. మరి ఆ విస్మృతి పోవాలంటే మార్గం ఏమిటి అంటే, ఆ విస్మృతి అనేది భగవానుని విరాట్ రూప ధ్యానముచే నివారింపబడగలదు. ఎప్పుడైతే భగవంతుని యొక్క విరాట్ రూపాన్ని మనం ధ్యానిస్తామో, ఆ విరాట్ రూపాన్ని ధ్యానించినప్పుడు విస్మృతి అనేది పోతుంది. ఇంతకు విస్మృతి అంటే ఏమిటి? ఏ విస్మృతి? దీన్ని చెప్పడానికి ముందు ప్రభుపాలు ఏమంటే, ఈ విస్మృతి తొలగడానికి భగవద్రూప విరాట్ రూప ధ్యానం చేయడానికి మానవ జన్మ అనేది అంటే దాని చక్కటి అవకాశం. ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో 80 లక్షల జీవరాశుల్లో అటువంటి విరాట్ రూప ధ్యానం సాధ్యం కాదు. మిగిలినటువంటి 4 లక్షల జీవరాశుల్లో మాత్రమే ఈ విరాట్ రూప ధ్యానం సాధ్యమవుతుంది. ఆ విరాట్ రూప ధ్యానం చేసినప్పుడే విస్మృతి అనేది తొలగిపోతుంది. ఈ విస్మృతి ఏమిటంటే దానికి చాలా ఒక గూఢమైన చాలా రహస్యమైన విషయం చెప్తూ, భగవానుడు తన హస్తములను, పాదములను, నయనములను, ముఖములను ఈ సృష్టి అందంతటను కలిగి ఉన్నాడనే భగవద్గీత ధృవీకరిస్తున్నది. సర్వదాపాదిపానంద అని చెప్తున్నాను అన్నమాట. సర్వతోక్షి శిరోముఖం అంటే భగవంతుడి యొక్క శిరాలు, పాదాలు, చేతులు, కాళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఏంటి? సకల జీవుల యొక్క పాదాలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క విస్తారమే. అతని యొక్క అంటే అవన్నీ ఏమిటి? భగవంతుడికి సేవ చేయడం కోసమే అవన్నీ రకరకాల ఉన్నాయి సర్వత్రా. ఆ విధంగా ఎందుకంటే భగవంతుడి చైతన్యం ఇవ్వండి, వాటి యొక్క హస్తాలు, పాదాలు ఎట్లా కదులుతాయి? జీవనం సర్వభూతోస్మి అంటే సకల జీవిలో ఉన్నటువంటి చైతన్యాన్ని తానే చెప్తున్నాడు. అంటే ఆ విధంగా భగవంతుడి యొక్క చేతులు కానీ, పాదాలు కానీ, చేతులు, పాదాలు, శిరాలు సర్వత్రా వ్యాపించున్నాయి. అయితే ఆ విధంగా జీవుల యొక్క సకల హస్తాలు అన్నీ కూడా భగవాను యొక్క సహకార హస్తాలు. అవన్నీ సహకార హస్తాలు. అయితే వారందరూ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన సేవ కోసమే ఉన్నారు. భగవంతుడి ఇప్పుడు జగత్తులో ఉంది. ఈ జగత్తులో జగత్తు నడిపించాలి. ఈ జగత్తు నడిపించాలంటే రకరకాల జీవులు దానికోసం పనులు చేయాలి. అందరూ అందుకోసం రకరకాల జీవులు పనిచేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మలభక్షణం చేసే పంది ఉంది. ఆ మలభక్షణం చేసే ఇప్పుడు మనుషులు మలాన్ని వదిలిపెడుతున్నారు. అంటే ఇప్పుడు మలభక్షణం చేయడం కోసం పందుల్ని మనం వదిలిపెట్టలేదు. కానీ పూర్వకాలంలో మనిషి మలాన్ని వదిలిపెడితే ఆ మలాన్ని ఖాళీ చేయడం కోసం పందులు సృష్టించబడ్డాయి. ఎందుకంటే ఆ మలమే అట్లా ఉండిపోతే దానిలో మొత్తం క్రిములు వచ్చి, తర్వాత బ్యాక్టీరియా వచ్చి అందరికీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా భగవంతుడు ఈ సృష్టి జరగడం కోసం, సృష్టి సాగిపోతూ ఉండడం కోసం వారి కర్మలను బట్టి రకరకాల జీవులను సృష్టించాడు. ఆ జీవులన్నీ కూడా భగవంతుడి యొక్క కార్యంలో భాగస్వాములే అని చేస్తూ పోతున్నారు. అంటే ఇప్పుడు అవునండి, ఇప్పుడైతే మరి పందులు లేవు కదా, మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది. ఓకే, డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది ఇప్పుడు కరెక్టే. ఆ డ్రైనేజ్ సిస్టంలో ఉన్నటువంటి మలాన్ని కూడా భక్షించేది ఎవరు? దానిలో క్రిములు. ఇప్పుడు మొత్తం బ్యాక్టీరియా మొత్తం వస్తుంది. పూర్వమేమో పంది తినేది, ఇప్పుడు బ్యాక్టీరియా తింటోంది. దాన్ని కూడా భగవంతుడిగా సృష్టించింది. ఆ బ్యాక్టీరియా కనుక లేకపోతే ఆ మలం అట్లాగే ఉండిపోయేది.
అప్పుడు మన యొక్క జీవనమే గడవడానికి చాలా కష్టమయ్యేది. ఈ విధంగా ప్రతి జీవి కూడా భగవంతుడు నడిపిస్తున్నటువంటి ఈ జగత్తులో ఒక కార్యాలు చేస్తున్నారు. తమ తమ కార్యాలు, తమ సహకార హస్తాలు, భగవంతుడి యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్నారు. అయితే ఈ విధంగా అవును, ఇట్లా ఉన్నటువంటి ఈ 84 లక్షల జీవరాశులు అందరూ కూడా భగవంతుడి యొక్క సహకార హస్తాలే. భగవంతుడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడు, ఆ నడిపించడానికి వాళ్ళందరూ తమ తమ యొక్క సహకారాన్ని అందిస్తున్నారు అని తెలియడం అనేది స్మృతి. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులోకి వచ్చి త్రిగుణాలకు చిక్కుబడి ఉంటామో అప్పుడు ఈ జీవులందరూ ఉన్నారు, ఈ జీవులందరూ యొక్క నా యొక్క లాభాన్ని కోసమే, నాకు సేవ చేయడం కోసమే ఉన్నారు అనుకుంటారు. అది విస్మృతి. ఎప్పుడైతే మనం విరాట్ రూప భావాన్ని చూస్తున్నామో, అంటే భగవంతుడే సర్వత్రా తన పాదాలని, తన శిరాలని, తన యొక్క చేతులను సర్వత్రా కలిగి ఉన్నాడు, జీవులందరూ కూడా ఈ సహకార హస్తాలను మనం చూస్తున్నామో అప్పుడు మనకు జ్ఞానం హృదయంలో కలుగుతుంది. అప్పుడు ఆ స్మృతి కలిగినప్పుడే మనం చక్కగా భగవంతుని సేవ చేయగలం. ఇక దీన్ని రాస్తూ భగవత్ చైతన్యంను పునరుద్ధరించుకోవడం ద్వారా మనుషుడు ఇటు మిథ్యా అహంకారమును నివారింపగలడు. విస్మృతి అనే గాఢ నిద్ర నుండి బయటపడి బ్రహ్మదేవుని ఉపమానమును తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవాని నిజమైన ప్రేమయుత సేవయందు నియుక్తమగుటయే ముక్తి. అంటే ఏంటి? ఆ విస్మృతి అనేది గాఢ నిద్ర. అంటే ఏంటి? మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేయడు, పడుకోవడం తప్ప వేరే పనే లేదు. అయితే ఆ గాఢ నిద్ర నుంచి ఎప్పుడైతే బయటపడతాడో అప్పుడు పనులన్నీ మొదలవుతాయి. అదేవిధంగా ఎప్పుడైతే మనం విస్మృతి నుంచి బయటపడతామో, విస్మృతి నుంచి బయటపడగానే కృష్ణుని యొక్క సేవలు ప్రారంభమవుతాయి, భగవత్ సేవలు ప్రారంభమవుతాయి. అప్పుడు మనం అందరినీ కూడా సమస్త జీవులని మనం ఏ విధంగా చూస్తామంటే, వీరందరూ కూడా భగవత్ సేవ చేస్తున్నారు, నేను కూడా ఎప్పుడైతే భగవత్ సేవను చేద్దాం అనుకుంటానో అప్పుడు వీళ్ళందరూ నాకు కూడా సహాయపడతారు. నేను భగవత్ సేవ చేయడం కోసమే వీళ్ళందరూ కూడా నాకు సహాయపడడం కోసమే భగవంతుడు పంపించాడు అనేటువంటి భావన అప్పుడు మనకు వస్తుంది. చూడండి, మనకు ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా అందరూ వచ్చేసారు, వేలాది మంది వచ్చేసారు. యువతులు అమెరికా నుంచి, ఐరోపా నుంచి, యూరోప్ నుంచి మొత్తం వచ్చేసారు. ఎట్లా వచ్చారు? ఆ వచ్చిన వాళ్ళందరూ ఎటు పోయారు? కొంతమంది మిగిలారు, అందరూ చాలామంది వెళ్ళిపోయారు. ఎట్లా వచ్చారు, ఎట్లా వెళ్ళిపోయారు? ఇదే రహస్యం. అంటే ఏంటి? ఒక పరమ భాగవతుడు ఈ జగత్తుకు వచ్చాడు భాగవతం చెప్పడం కోసం, అందరినీ ఉద్ధరించడం కోసం. కాబట్టి అతనికి ఆయనకు సహాయం చేయడం కోసం అనేక మంది ఆటోమేటిక్గా వచ్చేసారు, అప్రయత్నంగా వచ్చేది. అవన్నీ భగవత్ ప్రేరితం. ఎందుకంటే ఆయన విస్మృతికి అతీతులు. శ్రీల ప్రభుపాదుల వారు విస్మృతికి అతీతులు, స్మృతిలో ఉన్నారు. ఏ విధంగా అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పాడు, ఏవం పురాధారణమాత్మయోని నష్టాం స్మృతిం ప్రత్తవరుజ్యతుష్టాత్ తథా ససర్జేద్ అమోఘ దృష్టి యథాప్యయాత్ ప్రాగ్ వ్యవసాయ బుద్ధి అని దీనికి మనం భగవద్గీతలో కూడా విన్నాం. ఈ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన మనం విన్నాం. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఆత్మచోదితమైన బుద్ధి. అది మనసుతో ప్రభావితమైన బుద్ధి కాదు. మనసుతో ప్రభావితమైన బుద్ధి బద్ధమైనటువంటి బుద్ధి. కానీ ఎప్పుడైతే ఆత్మ ద్వారా చోదితమైన బుద్ధి ఉందో అది వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయ బుద్ధి. ఇక్కడ వ్యవసాయ బుద్ధి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ విరాట్ రూప ధ్యానం ద్వారా విస్మృతి నుంచి బయటపడ్డాడో అప్పుడు ఆయనకు వ్యవసాయ బుద్ధి అని వ్యవసాయాత్మిక బుద్ధి వచ్చింది. వ్యవసాయ బుద్ధి అంటే కృష్ణ భక్తి ద్వారానే, కృష్ణ భక్తి కైలే సర్వకర్మ కృతహాయ. ఎవరికైనా ఈ నిర్ణయం కలిగిందనుకోండి, ఏంటి? కృష్ణ భక్తి చేయడం ద్వారా సమస్త కార్యాలు సిద్ధిస్తాయి, సమస్త కార్యాలు నేను చేసినట్టే అని ఎవరైతే మనస వాచ కర్మణ అనగలరో వారి బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి. అంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. సపోజ్ పుష్కరాలు వచ్చాయి, పుష్కరాలకు వెళ్ళానండి, ఎందుకంటే ఏదో వెళ్ళి స్నానం చేస్తాం, కాస్త పాపాలు ఉంటే పోతాయని. మరి ఇప్పటిదా నువ్వు ప్రతిరోజు నామజపం చేస్తున్నావు, ప్రతిరోజు తులసి మహారానికి నమస్కారాలు చేస్తున్నావు, ప్రదక్షిణలు చేస్తున్నావు, అప్పుడు పోలేదా? ఆ పోని పాపాలు నువ్వు ఇప్పుడు ఆ 12 ఏళ్ళకి వచ్చే పుష్కరాలు పోతుందా? ఎవరైతే కృష్ణ భక్తి చేయరో
కనీసం వాడు 12 ఏళ్లకు ఒకసారైనా ఆ పాపాల నుంచి బయటపడతాడనే ఉద్దేశంతో ఈ పుష్కరాలు అవన్నీ వచ్చాయి. ప్రతిరోజు కృష్ణ భక్తి చేస్తున్న వాడికి, ప్రతిరోజు నామజపం చేస్తున్న వాడికి, ప్రతిరోజు కృష్ణ ప్రసాదం తింటున్నవాడు, ప్రతిరోజు తులసి మహారాణికి యాని కానిచ పాపాన్ని బ్రహ్మహత్యాది కానిచ అంటే బ్రహ్మహత్యతో పాటుగా ఎంత పాపాలన్నీ కూడా కేవలము తల్లి నీ యొక్క 3 సార్లు ప్రదక్షిణతో తొలగిపోతున్నాయి అన్న వ్యక్తిని మళ్ళీ నువ్వు పుష్కరాలకు పోయి స్నానం చేయడం ఎందుకు? ఇది అర్థం కాని విషయం. అంటే ఏంటి, వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు అని అంటే ఇంకా వాళ్ళకి విస్మృతి పూర్తిగా పోలేదు అని అర్థం. కృష్ణ భక్తి కేలే సర్వకర్మ కృత హాయ అని ఎవరైనా అదే వాళ్ళదే వ్యవసాయాత్మిక బుద్ధి. అయితే బ్రహ్మదేవుడికి విరాట్ రూప ధ్యానం ద్వారా ఆ విస్మృతి తొలగింది అనేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు. అంటే ఏంటి, మనకు కూడా ఎంతటి స్ఫూర్తిని కలిగిస్తుంది అంటే ఏంటి, ఇప్పుడు మనం కృష్ణ భక్తి ప్రచారం చేద్దామన్నా, కృష్ణుడికి సేవ చేద్దామని మనకు సేవా భావన కలుగుతాం. సేవ చేయాలి, నేను నా సేవలో నాకు తోడ్పడడం కోసం అనేక మంది రావాలి, వాళ్ళందరి సహాయ సహకారాలతో నేను కృష్ణ సేవ చేస్తాను, ప్రచారం చేస్తాను, 2 కోట్ల భాగవతాలని పంచుతాను, 2 కోట్ల భగవద్గీతలు పంచుతాను, 2 కోట్ల చైతన్య చరితామృతం పంచుతాను, 2 కోట్ల కృష్ణ బుక్ పంచుతాను, ప్రతి నెల 10 లక్షల భగవద్ దర్శన పుస్తకాలు మాసపత్రికలు నేను పంచుతాను అని ఇవన్నీ కూడా అందరి సహాయంతో చేస్తాను. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా భగవంతుడి యొక్క సహకార హస్తాలే, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు అని ఎప్పుడైతే మనం దర్శించగలుగుతున్నామో అంటే మనం ముక్త స్థితిలో ఉన్నాము అని అర్థం. అంటే మనం ఎవరిని కూడా మన కాంపిటీషన్గా, మనకు విరోధిగా, మన ప్రత్యర్థిగా మనం ఎవరిని చూసే అవకాశం ఉండదు. వారందరూ కూడా భగవత్ సేవలో నాకు తోడ్పడడానికే ఉన్నారు, నా భక్తి పురోగతికే వారు తోడ్పడడానికి సిద్ధంగా ఉన్నారు, నాకు సహాయపడడానికే వారు ఉన్నారు అనే భావన నీలో ఎప్పుడైతే కలుగుతోందో నువ్వు విస్మృతికి దూరంగా ఉన్నావు అని అర్థం. అంటే ఏంటి, నువ్వు భగవంతుని విరాట్ రూపం దర్శనం నీకు జరిగింది అని అర్థం. అంటే ఆ జీవుళ్ళు వేరే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిలో నువ్వు చూస్తున్నది ఏంటి, భగవంతుని యొక్క సహకార హస్తాలుగా చూస్తున్నావు. అప్పుడేంటి, నువ్వు భగవత్ సేవలో ఉన్నావు అంటే ఏంటి, మన చేతులు ఉన్నవి, మన 2 చేతులు ఉన్నాయి, మన 2 చేతులు మనకు సేవ చేయడం కోసమే ఉన్నాయి. ఇది కూడా చాలాసార్లు మనకు చర్చలో వచ్చింది. ఓ చెయ్యి ఉంది, ఆ చెయ్యి తనంతట తానే లడ్డూని తినలేదు, కానీ ఆ లడ్డూని ఆ చేయి నోటికి అందించగలదు, శరీరానికి అందించగలదు, ఇంతవరకు మాత్రం చేయగలదు. అంటే ఏంటి, మనం భగవన్ సేవ చేయగలం. మనం భగవత్ సేవ చేస్తున్నప్పుడు అందరూ సహాయం చేస్తున్నారు అనేటువంటి సంకల్పం ఏదైతే భావన ఉందో ఆ భావన తగ్గట్టే మనం పలకడం కూడా చేస్తే మనం ముక్త స్థితిలో ఉన్నట్టే. అప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు 1,00,000 మంది వచ్చినా, నీకు సహాయం చేసేవాళ్ళు 2 లక్షల మంది వచ్చినా, ఎవరిని కూడా నువ్వు నీకు సహాయం చేయడానికి వచ్చిన వారుగా భావిస్తావు తప్ప నీకు సేవ చేయడానికి వచ్చిన వారుగా భావించవు. చూసావా, వీళ్ళందరూ నేను చెప్పిన మాట వింటున్నారు కాబట్టి వీళ్ళందరితో నేను సేవ చేయించుకుంటా అనగానే మళ్ళీ విస్మృతికి లోనయ్యావు. ఎప్పుడే స్మృతి కలుగుతోంది అంటే వీరందరూ కూడా భగవత్ సేవకులే, వీరందరూ నేను సంకల్పించినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం నాకు సహాయం కోసం వచ్చారు అని నీకు అర్థమవుతుందో నువ్వు ముక్త స్థితిలో ఉన్నట్టే. దీన్ని అంటే ఏ విధంగా విరాట్ రూప ధ్యానం ద్వారా విస్మృతి అనేది పోతోందో అది చెప్పడం కోసం సుఖదేవ్ కోసం ఇక్కడ చెప్తూ, ఈ విరాట్ రూపం ద్వారా వచ్చే సమస్తాన్ని భగవత్ సేవా రూపంలో, ఈ జగత్తుని మొత్తం భగవత్ సేవా రూపంలో చూడడానికి మనం సిద్ధపడతాము. దాని తర్వాత వచ్చేదే పరమాత్మ ధ్యానం. అయితే ఈ పరమాత్మ ధ్యానం రావడానికి ముందర కావాల్సింది భోగ నుంచి బయటపడడం. ఆ భోగ నివృత్తికి సంబంధించిన కొన్ని విషయాలు ఆయన చెప్తూ ముందుకెళ్తున్నారు అనమాట. ఆయన ఏమన్నారంటే, అయితే భగవత్ సేవ చేయాలి అనే అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియక వేదాలు శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథ
అని చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి, వేదధ్వనులు అంటే వేదాలు అనేకమైన యజ్ఞాల ద్వారా అనేక కర్మల ద్వారా స్వర్గం గురించినటువంటి అనేకమైనటువంటి ఆశలు చూపిస్తున్నాయి. ఈ యజ్ఞం చేయడం ద్వారా నువ్వు స్వర్గంకి వెళ్ళచ్చు, అక్కడ సుఖాలు అనుభవించవచ్చు, రకరకాలు చెప్తున్నాయి. కానీ అటువంటి స్వర్గలోకంలో కానీ నిజంగా బద్ధజీవులైన వాళ్ళు భ్రాంతిమయము తర్వాత స్వప్నం లాంటి అటువంటి స్వర్గ సుఖాలకు వెంట పడతారు తప్ప నిజంగా వాళ్ళు అక్కడ సుఖాలను అనుభవించలేరు. ఎందుకంటే వాళ్ళకు మృత్యు భయం ఎప్పుడు ఉంటుంది. ఈ జగత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా మృత్యు భయం అనేది నిశ్చయంగా ఉంటుంది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినోర్జున మామ పేచెతు కోంతేయ పునర్జన్మ నవిద్యతే అని చెప్పి ఇక్కడ రూపాల్లో దాని భాష్యం కూడా ఇస్తూ బద్ధజీవుల యొక్క లక్షణం ఏమిటి అంటే స్వీయ భోగ వాంఛ ఉన్నవారు బద్ధజీవులు. పరసుఖ వాంఛ అంటే మిగతా వాళ్ళు సుఖంగా ఉండాలి, భగవంతుడు హాయిగా ఉండాలి అనేవాళ్ళు ముక్తజీవులు. ఎప్పుడైతే నీలో నేను సుఖంగా ఉండాలి, నాకు హాయిగా ఉండాలి అనే భావన కలిగింది అంటే అది బద్ధజీవనం. అవును, అందరికీ భగవత్ సందేశం అందాలి, వారు దుఃఖం నుంచి బయటపడాలి, వారు భగవత్ సేవలో నెలకొనాలి అని సంకల్పం కలుగుతోందో, ఆ సంకల్పంలో నీకు చాలా ప్రఖ్యాతి అని కలిగినప్పటికీ కూడా ఇదంతా కూడా భగవత్ సేవ కోసమే అనే భావం కలిగిందో నువ్వు ముక్తుడవే, నువ్వు బద్ధుడవయ్యే అవకాశమే లేనే లేదు అని దాంట్లో వస్తుందన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఆయన స్పష్టంగా చెప్తున్నారంటే ఈ పరిస్థితుల్లో పరీక్షణ్ మహారాజ్ హృదయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలి అనే కోరిక కలగకూడదు. ఆ వాంఛ కొద్దిగా కూడా ఉండకూడదు. కేవలం భగవత్ ప్రేమ మాత్రమే కావాలి. అందుకోసమే కాబట్టి స్వప్నం లాంటి స్వర్గ సుఖాలను ఎప్పుడూ కోరుకోవద్దు అని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే నిజానికి ఆ ప్రదేశాల్లో కూడా ఎవరు కూడా నిజమైన సౌఖ్యాన్ని పొందలేరు. మనకు కనిపిస్తే భాగవతం చాలాసార్లు వస్తుంది. ఎప్పుడైనా దానవులు స్వర్గం మీద కూడా వాళ్ళు దాడి చేశారు అంటే ఏంటి, వాళ్ళకు పదవీచ్యుతి కూడా కలిగే అవకాశం ఉంటుంది అక్కడ. మనకు ఆ నరకాసురుడు అతిథి కన్నకుండాలని లాక్కుపోయాడు, అటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ఆ రాక్షసుల నుంచి తమను తాము కూడా కాపాడుకోలేని స్థితి ఒక్కోసారి కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు మానవుల నుంచే సహాయం పడుతుంటారు. మనకు ఖట్వాంగ మహారాజు మనకు ఆ విధంగా కనిపిస్తుంది. ఖట్వాంగుని అడిగారు దేవతలు, నాయన మీరు వచ్చి కొద్దిగా సహాయం చేస్తారా, దేవతల మీద యుద్ధం చేయాలి అందుకోసం. తర్వాత అర్జునుడు కూడా వెళ్ళాడు ఒకసారి. అర్జునుడు కూడా స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొంతమంది రాక్షసులు ఉంటే నివాత కవచాలు వాడినారు, వాళ్ళ మీద దాడి చేయడం కోసం అర్జునుడు అడిగారు, వాళ్ళు అది సహాయం అడిగారు. అంటే మానవులే దేవతలు కూడా సహాయం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ సౌఖ్యాలు ఏ విధంగా శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు వారం రోజులు కాబట్టి స్వర్గంకి వెళ్తే బాగుంటుందేమో అనే సంకల్పం నీకు కలగగుండుగాక అని శుకదేవ గోస్వామి చెప్తూ తర్వాత చెప్తున్నాడు. అతః కవిర్నామసు యావదర్థా స్యాదా ప్రమత్తో వ్యవసాయ బుద్ధి సిత్యేన్యదార్థే నయతే తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణః. తర్వాత 3 శ్లోకాలు 3 విషయాలు చెప్పారు శుకదేవ గోస్వామి. మొదటిదేమో గృహస్థుల గురించి, రెండవదేమో వానప్రస్థుల గురించి, మూడవదేమో సన్యాసుల గురించి. అంటే ఏంటి, ఏ విధంగా అంటే ఏంటి, హృదయంలో మనకు ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుభూతి కలగాలన్నా, మనకు భగవత్ ప్రేమ వైపు మనం సాగాలన్నా, అదేవిధంగా భగవత్ సేవలో మనం నెలకొనాలి అనుకున్నా మనకు కావాల్సింది ఏమిటి అంటే మొట్టమొదలు ఆ భోగవాంఛ నుంచి బయటపడడం. దానికోసం మొట్టమొదలు గృహస్థుల గురించి చెప్తున్నారు. అని చెప్తున్నారంటే అతః కవిర్నామసు యావదర్థా స్యాదా ప్రమత్తో వ్యవసాయ బుద్ధి. మళ్ళీ వచ్చిన వ్యవసాయ బుద్ధి అంటే కేవలం భగవత్ సేవ చేయాలి, కృష్ణ సేవ ద్వారానే సమస్తం సిద్ధిస్తుంది అనే బుద్ధి ఏదైతే ఉందో అదే వ్యవసాయ బుద్ధి. వ్యవసాయాత్మ సిద్ధ్యేన్యదార్థే నయతే తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణః. కాబట్టి
ఆయన ఏమంటున్నా అంటే జ్ఞానవంతుడైన మనుజుడు ఈ నామమయ జగత్తునందున్నప్పుడు తగినన్ని జీవితావసరాలను పొందడానికి మాత్రమే యత్నించాలి. అంటే ఈ జగత్తులో మనం సర్వసంగ పరిత్యాగులుగా ఉండలేము. ఎందుకంటే సంసారం ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి. కాబట్టి జీవికను కొనసాగించడం కోసం ఏదైతే అవసరం పడుతుందో అంతవరకు పొందాల్సినే ఉంటుంది. అంతవరకు మాత్రమే యత్నించాలి. అనవసరమైన వాటి కొరకు ప్రయత్నాలు చేయడం అది వ్యర్థ శ్రమ మాత్రమే అవుతుందని తెలుసుకోవాలి. కేవలము వ్యర్థ శ్రమయని అవగతము చేసుకున్న సమర్థుడైనందున అతడు బుద్ధిని గూడి స్థిరుడై అట్టి అనవసరమైన వాటిని గురించి ఎన్నడూ యత్నించరాదు. అది ముఖ్యంగా ఇది గృహస్థుల గురించి చెప్పబడింది. అంటే ఏంటి, ఎంతవరకు తన జీవితం అంటే తను ఆరోగ్యంగా ఉండడం కోసము, తన భక్తి చేసుకోవడం కోసము, ఈ విధంగా తనకి ఏది కావాలో అతనికి కనుక ప్రచారం చేయాలి, ప్రపంచం మొత్తం ప్రచారం చేయాలంటే అతని యొక్క భావన వేరే ఉంటుంది. కేవలం నేను ముక్తిని పొందితే చాలు అన్న వ్యక్తి తన యొక్క అవసరాలను పూర్తిగా తగ్గించుకొని ఎంత మాత్రం అవసరమో అంతవరకు చేస్తే చాలు. కానీ నేను ప్రచారంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాను, నేను కృష్ణ చైతన్య సంఘానికి సహాయం చేస్తాను అన్న వ్యక్తికి ఎటువంటి నిబంధనలు లేవు. అతడు కోటాను కోట్లు సంపాదించవచ్చు, అద్భుతమైనటువంటి ఉద్యోగాలు చేయొచ్చు, ఇంకా రకరకాల ఏమైనా చేసుకోవచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నోబెల్ ప్రైజులు పొందొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దాని సంకల్పం ఏంటి? అది భగవత్ సేవ కోసం. కానీ భగవత్ సేవ గురించి దాని గురించి ఎక్కువ కాకుండా కేవలం నేను ముక్తి పొందితే చాలు అనుకున్న వ్యక్తి చాలా సరళమైన జీవితాన్ని గడపాలి. తన జీవితావసరాల వరకు మాత్రమే చూసుకోవాలి. అనవసరమైన విషయాలు తన కార్యాన్ని వృధా చేయొద్దు. కానీ జగత్తులో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ప్రభుపాదులు రాస్తారన్నమాట. ఈ జగత్తు ఏ విధంగా ఉంటుందంటే, ఈ జగత్తు సౌఖ్యకరం కానీ క్షేమకరం కానీ కాదు. సౌఖ్యకరము కాదు, క్షేమకరము కాదు. ఇది సత్యం. అంటే కొంతమంది అనొచ్చు, అట్లా ఎట్లా అంటారండి. కానీ సపోజ్ మనకు చాలా ధనం వచ్చింది అనుకోండి, ఆ సమయంలో సౌఖ్యకరం కావచ్చు కదా, ఆ సమయంలో క్షేమకరం కావచ్చు కదా. ఇప్పుడు నేను పెద్ద సైంటిస్ట్ అయ్యా, లేదా నేను బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చింది కాబట్టి నాది సౌఖ్యకరంగానే ఉంటుంది. మరి అటువంటప్పుడు ఏంటి క్షేమకరంగానే ఉంటుంది అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కోసారి మనిషి కొన్ని సంఘటనలను చూసి వాడికి అర్థమవుతుంది ఏమిటి, భౌతిక అస్తిత్వం అనేది సామాన్య స్థితిలో కూడా సౌఖ్యకరం కాదు, క్షేమకరం కాదు. అంతేకాకుండా ఎంతో ఉన్నతి చెందినట్టు ఎంతో వికాస స్థితి, అంటే నువ్వు ఆర్థికంగా కానీ లేకపోతే వైజ్ఞానికంగా కానీ చాలా వికాసాన్ని పొందావు, అటువంటి స్థితిలో కూడా క్షేమకరం కాదు, సౌఖ్యకరం కాదు అని అర్థమైనప్పటికీ, అని చూసినప్పటికీ మళ్ళీ జీవితాన్ని సౌఖ్యకరము క్షేమకరము చేసుకోవడం కోసమే మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది ఈ జగత్తు యొక్క లక్షణం. ఈ జగత్తు అనేది క్షేమకరము కాదు, సౌఖ్యకరము కాదు. ఎటువంటి పరిస్థితుల్లో, అల్పస్థితిలో కానీ ఉన్నత స్థితిలో కానీ కాదు అని తెలిసినప్పటికీ ప్రతి మనిషి మళ్ళీ దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకోసమే ఈ స్థానాన్ని జగత్తు అని పిలిచారట. ఇది స్పష్టంగా రాస్తున్నారు. కాబట్టి ఈ సమస్త విషయము జగత్తు నామమున చరించుతున్నది. జగత్తు అంటే గచ్చతి ఇది జగత్, అంటే నడుస్తూ ఉండేది. ఎప్పుడు నడవాలి కదా, నడిచేదే జగత్తు. నడవకుండా అంటే ఎవ్వరూ పనులు చేయట్లేదు, ఏం చేయట్లేదు, కూర్చున్నారు, అప్పుడు అది జగత్తు కాదు. అది గచ్చతి ఇది జగత్. జగత్తు అంటున్నామంటే అంటే ఇది నడుస్తూ ఉంటుంది. నడుస్తూ అంటే పని చేయాలి. ఎందుకు పని చేయాలంటే నాకేదో కోరిక ఉంది కాబట్టి పని చేయాలి. ఎందుకు ఆ కోరిక? జీవితం సౌఖ్యంగా ఉండాలి, జీవితం క్షేమకరంగా ఉండాలి. మరి అది క్షేమకరం కాదు కదా, అయినా కూడా చేయాలి అంటే మనం చూసినా కూడా అయినా మళ్ళీ అదే చేస్తుంటాం. కాబట్టి దీనికి జగత్తు అని పేరు వచ్చింది. ఈ విధంగా సాగుతుంటుందా. చాలా అద్భుతంగా రాస్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యం. దీన్ని తప్పకుండా చదవండి. ఇదొక్కటే కాదు,
భాష్యాన్ని ప్రతి భాష చదవాలి. ప్రతి వాయింట్లో కూడా భాగవతం చూస్తే అది మొత్తం అండర్లైన్లు ఉండాలి. అండర్లైన్ ఉన్న రకరకాల అండర్లైన్లు ఉన్నాయి అంటే వాళ్ళు పూర్తిగా దానిలో తన్మయులే, నిజంగా ఆ భావం వాళ్ళ హృదయంలోకి చేరుకుంటోంది అని మనకు పూర్తిగా అర్థం. అయితే ఈ సత్యాన్ని తెలియక అనేక మంది రాజులు, చక్రవర్తులు రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంకా తమ రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. రకరకాల కోటలు కడుతుంటారు, ఏదో చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. కానీ వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతున్నారు. చరిత్రలో వాళ్ళకు ఒక పుట మిలుస్తుంది అంతే. ఒక చిన్న కాగితం, ఒక ఫలానా సమయం నుంచి ఫలానా సమయం పాలించాడు అని చరిత్రలో మిగిలిపోతారే తప్ప దాని నుంచి పొందేదే ఉండదు. దానికోసం వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు అవన్నీ కూడా వ్యర్థ కార్యక్రమం. మళ్ళీ జన్మలు పొందుతూనే ఉంటారు. అటువంటి ఆ విధంగా అది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే భగవతత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల విస్మృతికి లోనై ఉన్నారు కాబట్టి వాళ్ళు సకల జీవులని భగవంతుని యొక్క సహకార హస్తాలుగా వాళ్ళు చూడట్లేదు. సహకార హస్తాలుగా చూడకుండా వారందరినీ కూడా తమకు అనుయాయులుగా లేదా తమ యొక్క సేవకులుగా, తమకు దాసులుగా భావించాలని, వాళ్ళందరూ తమకు సేవ చేయాలని అనే భావనలో ఉంటుంటారు అని ఇక్కడ భక్తివేదాంత స్వామి ప్రభుపాల వారు భాష్యం రాస్తూ, నిజానికి ఈ ఈ జగత్తులో జన్మ ఎటువంటిదంటే ఈ జగత్తులో రావడమే ఒక చెడ్డ బేరం. అంటే చెడ్డ బేరం అంటే ఎట్లా ఉందంటే దానికి బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్ అని ఇంగ్లీష్లో ఉందన్నమాట. బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్ అంటే ఇప్పుడు ఒక్కసారి బేరం చేస్తుంటాం, వెళ్ళి బాగా బేరం చేసాం అంటే వాడు దాంటి మామిడి పళ్ళ బేరం, ఓకే బాగుంది, తగ్గించిన ఆయన తగ్గించు బేరం చేస్తున్నాం. అదే వాడు బాగా తిట్టి వాడు బాగా తిడుతున్నాడు, ఏమిటని ఇట్లా చేస్తున్నారు ఏంటి అట్లా, అది చాలా చెడ్డ బేరం అనమాట. అది ఆ చెడ్డ బేరం చేసినా కూడా ఆ చెడ్డ బేరంలో కూడా మంచి పళ్ళు కనుక దొరికితే అది ఉత్తమ లాభం. నువ్వేమో చెడ్డ బేరం చేసావు, బాగా తిట్టావు, వాడితో కొట్టాడు, వాడు 100 రూపాయలు అన్నాడు, ఆ 100 రూపాయలు పోయి లాగి వాడు విసిగొచ్చి దాన్ని మొత్తానికి 25 రూపాయలు పట్టుకొచ్చావు. అది పెద్ద చాలా చెడ్డ బేరం. అది మొత్తానికి చూస్తావనే వాడు 100 రూపాయలు అన్నాడు కానీ 25 రూపాయలని పట్టుకొచ్చా అన్నావు. ఇంటికి పట్టుకొచ్చావు అవన్నీ పుల్లగా ఉన్నాయి. అరే వాడు అట్లా చూపించాడే, ఒక శాంపుల్ చూపించాడు, చాలా తీయగా ఉంది, కానీ ఇచ్చిన పళ్ళు మాత్రం చాలా పుల్లగా ఉన్నాయి. ఆ పుల్లగా ఉన్న పళ్ళలో కూడా కట్ చేసి దాన్ని మొత్తం పురుగులు ఉన్నాయి. ఓ రామ, అంటే ఏంటి, అసలే చెడ్డ బేరం, దానిలో కూడా వరస్ట్ కండిషన్. ఇది భౌతిక జగత్తు ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభాన్ని పొందాలి. చెడ్డ బేరం ఎట్లాగూ, ఆ చెడ్డ బేరం చేసినా కూడా దానికి ఆ పళ్ళు మంచిగా రుచికరంగా ఉన్నాయి అనుకోండి, ఓ చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ నైస్. ఆ రుచికర పళ్ళని మన కృష్ణుడికి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా అయింది. ఇటువంటి పరిస్థితి అండి చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభం. అది చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభం ఆ విధంగా వస్తాం. కాబట్టి ఈ మానవ జన్మ అనేది చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఇక ఈ జగత్తులోకి వచ్చి పడ్డాము కాబట్టి, ఇక్కడ సౌఖ్యం కోసం, క్షేమం కోసం చేసే పనులన్నీ కూడా వృధా అవుతాయి అని తెలిసి కూడా అవే మళ్ళీ చేయాల్సి వస్తుంటుంది. ఇది చెడ్డ బేరం. కానీ అట్లా చేస్తూనే దాని ద్వారా భగవత్ సేవన చేయగలిగితే చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభం. అంటే ఏంటి, ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి దీనికి జన్మము, మృత్యువు, ముసలితనము, రోగము ఇవన్నీ నిశ్చయంగా ఉంటాయి. ఇది చెడ్డ బేరం. మానవ జన్మ వచ్చింది కాబట్టి అట్లా ఉంటాయి. ఆ చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభం అంటే ఏంటి, ఈ ఉత్తమ బేరం అంటే దాన్ని, ఈ వచ్చిన శరీరాన్ని, వచ్చిన మానవ జన్మని కృష్ణ సేవ కోసం వినియోగించడం. అప్పుడు అది చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభం. ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో అది ఆ విధంగా చేయడం అనేది భగవద్ వరదానమే ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకుండా ఆ చెడ్డ బేరం యొక్క చెడ్డ పరిస్థితి అంటే దాన్ని ఇంద్రియ భోగం కోసం వాడడం అనేది వర్స్ట్ కండిషన్. అది దానవ పురోగతి, అది మానవ పురోగతి కాదు. మానవ పురోగతి, ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏంటంటే చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభమే ఆధ్యాత్మిక పురోగతి. చెడ్డ బేరం యొక్క చెడ్డ వినియోగం ఉందో దాని దానవ పురోగతి.
ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈ చెడ్డ బేరాన్ని వాడతామో అది చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభం. ఈ చెడ్డ బేరాన్ని చెడ్డ కార్యం కోసం మనం ఎప్పుడైతే వాడతామో అది దానవ పురోగతి. అంతే ప్రభుపాద చాలా చాలా అద్భుతంగా రాస్తున్నారు. కాబట్టి ప్రభుపాద వారు ఇక్కడ శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నా అంటే, నాయన ఇది మానవ జన్మ ఈ విధంగా వచ్చింది కాబట్టి దీని ఉత్తమ ప్రయోజనం కొరకు మాత్రమే వాడాలి, నీకు వారం రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఏమాత్రం సమయాన్ని వృధా చేయవద్దు అనే విషయం చెప్పడం కోసం శుకదేవ గోస్వామి ఇది చెప్పి తర్వాత ముందుకెళ్ళి సత్యాంకితో కిం కశిపో ప్రయాసై బాహో స్వసిద్ధే హ్యుపబర్హనైకిం సచ్చంజలౌ కిం పురుధాన్నపౌత్రై దిగ్వల్కాదౌ సతి కిం దుకూలై. ఈ శ్లోకం చెప్పింది ఎవరికి అంటే, ఈ శ్లోకం చెప్పింది వానప్రస్థులకి. శయనించడానికి ఇంత పెద్ద భూమి ఉన్నప్పుడు నీకు మంచాలు అవసరమా అని శుకదేవ కోసం అడుగుతున్నారు. మంచాలు హంసతూలిగా తలపాలకు ఒక అవసరం ఏముంది? మనిషి హాయిగా ఈ తల ఇలా చేయి మీద తల పెట్టుకుని హాయిగా పడుకోగలిగినప్పుడు దిళ్ళ యొక్క అవసరం ఏముంది? అరచేతులు హాయిగా వాడుకుంటున్నప్పుడు నీకు మంచి మంచి పెద్ద పెద్ద కంచాలు వెండి కంచాలు యొక్క అవసరం ఏముంది? తర్వాత చెట్టు బెరడులు అవన్నీ ఉన్నప్పుడు మంచి మంచి వస్త్రాలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఏంటి? ఇవన్నీ మనం మొత్తం ఇల్లు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, బట్టలు వేసుకోవద్దు అని చెప్పడం కాదు, కాదు. అంటే భోగాల నుంచి బయటపడాలి. చూడండి ఇక్కడ దేహరక్షణ సౌఖ్యం కొరకు మనకు జీవిత అవసరాలు ఉన్నాయి, కానీ వాటిని అనవసరంగా పెంచుకోవద్దు. మనం మన శరీరాన్ని కాపాడుకోవాలి కాబట్టి స్నానం చేయాలి, శరీరానికి ఆచ్ఛాదనం కావాలి కాబట్టి వస్త్రాలు కావాలి, పడుకోవాలి కాబట్టి మంచం ఉండాలి, ఇదంతా బాగానే ఉంది. కానీ నువ్వు దాని పెద్ద విలాసంలాగా చేసుకోకు అని చెప్పి ప్రభుపాద భాష్యం రాస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనిషిలాగా జంతువులు మంచి మంచి ఇళ్లలో వాటిలో ఉండకపోవచ్చు, అవి బయట ఉంటున్నాయి, అవి ప్రకృతిలోనే ఉంటున్నాయి, ప్రకృతిలోనే జీవితాన్ని గడిపి అవి ఆరోగ్యంగా ఉంటున్నాయి. కానీ మానవులు నాగరికులు అనుకుంటున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, దాంట్లో ఉంటున్నారు, కానీ రోగాల పాలవుతున్నారు. తర్వాత నాగరికుల్లాగా పశువులకి పక్షులకి వాటికి ఎట్లా వంట చేయాలో తెలియకపోవచ్చు, కానీ అవి ప్రకృతి మీద ఆధారపడి ఆరోగ్యంగా ఉంటున్నాయి. కానీ మాకు నాగరికత బాగా తెలుసు, మాకు ఏ విధంగా వంటలు చేయాలో తెలుసు, మాకు వేలాది ఋతులు తెలుసు అని తెలిసిన వ్యక్తి మనిషి రోగాల పాలవుతున్నాడు. అంటే ఈ విధంగా పొందినది ఏమిటి? తను నేర్చుకున్న ద్వారా పొందినది ఏమిటి? తాను పొందినటువంటి నాగరికత ద్వారా పొందిన ఎక్కువ లాభం ఏమిటి అని ప్రశ్న అనమాట. అంటే దీని ఉద్దేశం మళ్ళీ పశువుల్లాగా అయిపోవాలి, పక్షుల్లాగా అయిపోవాలి, అడవుల్లోకి వెళ్ళిపోవాలి, దిగంబరంగా తయారైపోవాలి అని కాదు. ఆ విధంగా అవసరాలు తగ్గించుకోండి, ప్రకృతికి దగ్గరగా ఉండండి. అంటే ఉదాహరణ చూడండి, ఇప్పుడు మనకు జంతువులన్నీ బయట తిరుగుతుంటాయి, పొద్దున్న సాయంత్రం దాకా పూర్తిగా ఎండలో ఉంటాయి, ఎప్పుడైనా మరీ అలసిపోయినప్పుడు నీడలో కూర్చుంటాయి, రాత్రిపూట చక్కటి వాతావరణం పడుకుంటాయి. కాబట్టి వాటికి ఎటువంటి రోగాలు ఉన్నట్టు మనకు అనిపించదు. అడవుల్లో ఇప్పుడు మానవుల కంటే అసంఖ్యాకంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండే జంతువులు, ఆ జంతువుల సంఖ్య అడవుల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనకు సందుకి 2-3 డాక్టర్లు ఉంటారు, మరి అన్ని జంతువులు ఉన్నాయి ప్రపంచంలో అడవుల్లో, మరి వాటికి డాక్టర్లు ఎవరు లేరే? వెటనరీ డాక్టర్లు ఎవరు లేరే? మన దగ్గర ఉన్నటువంటి జంతువులకు వెటనరీ డాక్టర్ కావాలి, మరి అడవుల్లో ఉన్నటువంటి జంతువులకు వెటనరీ డాక్టర్ ఎక్కడున్నాడు? మరి వాడికి రోగాలు రావా? అంటే రోగాలు రావు, వచ్చినా కూడా ప్రకృతి వాటిని నయం చేస్తుంది. కాబట్టి మనం ప్రకృతికి దగ్గరలో కనుక ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడంగా చక్కగా ఉంటుంది. తర్వాత ఇంద్రియ భోగాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగాల నుంచి బయటపడతామో అప్పుడు భగవత్ సేవ చేసేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. పరమాత్మని సర్వత్రా అందరి హృదయాల్లో దర్శించే అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రకృతికి దగ్గరగా ఉండమనే విషయంలో నేను మీకు కొన్ని నా స్వానుభవాలు పంచుతున్నాను. కనీసం మనం 15 నిమిషాల నుండి అరగంట సేపు సూర్యుడిలో నిలబడాలి. ప్రతి వ్యక్తి కూడా 15 నిమిషాల నుంచి అరగంట సేపు కనుక సూర్యుడిలో నిలబడితే మనకు చక్కని విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, ఎముకలు గట్టిపడతాయి, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఒక గీతా విద్యార్థి అంటే మొట్టమొదటి గీతా విద్యార్థితో సాంగత్యం. మనం డివోటీ అసోసియేషన్ అంటాక ఏం డివోటీ అసోసియేషన్? ఫస్ట్ ఇదం తుతే అదేంటి ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీద్. నేను మొట్టమొదటి సూర్యుడికే చెప్పాను అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతను. అంటే ఆ విధంగా సూర్యుడిలో నిలబడడం ద్వారా 15 నిమిషాలు అరగంట ఆ భగవద్గీత విద్యార్థితోటి మనకు సాంగత్యం వస్తోంది, ఆరోగ్యం వస్తోంది, గుండె నొప్పులు రావు, హార్ట్ అటాకులు రావు, తర్వాత ఎముకలు కూడా చిన్న చిన్నగా అట్లా మొత్తం అనే ప్రసక్తి ఉండదు. తర్వాత విటమిన్ డి, విటమిన్ ఏ ఇంత అద్భుతంగా వస్తుంది. 100 ఏళ్ళు డ్యాన్స్ చేయొచ్చు, హాయిగా 100 ఏళ్ళు డ్యాన్స్ చేయొచ్చు. లేదా 60 ఏళ్ళకే కుంటి ఇట్లా కుంటి వస్తుంది. కానీ ఎవరైతే నిరంతరం ప్రతిరోజు కూడా సూర్యదేవుని సాంగత్యాన్ని స్వీకరిస్తారో వారు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకోటి చూడండి, పక్షులు కానీ పశువులు కానీ ఇవన్నీ ఉన్నాయి. అవి సపోజ్ ఆవు ఉంది, శాకాహార జంతువులు ఉన్నాయి. శాకాహార జంతువులు అవేమి కూరగాయలని కానీ వాటి మసాలాలు వేసి అవేం తినవు. అవి పచ్చి కూరలు తింటున్నాయి, గడ్డి తింటున్నాయి, ఆరోగ్యంగా ఉంటున్నాయి. దీనికి ఒక పెద్ద రహస్యం కూడా ఉంది, మీకు అది చెప్తున్నా వినండి అందరూ. నిజంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే 100 ఏళ్ళు జీవించాలి అంటే, ఎందుకంటే ఈ జన్మము, మృత్యువు, జర, వ్యాధి. జర అంటే ముసల్తనం వస్తుంటే అది ఆ శరీరం క్షీణిస్తుంటుంది. శరీరం క్షీణించడం గ్యారంటీ, క్షీణించాల్సిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి ఆహార అలవాట్లు ఏంటంటే ఆ క్షీణించేదాన్ని త్వరితగతి చేస్తాం అన్నమాట. దాన్ని యాక్సిలరేట్ చేస్తుంటాం మనం. అయితే మనం ఉంటాం, మేము పోషకాహారమే తింటున్నామండి, మేము పోషకాహారమే తింటాం. పోషకాహారం తినడం వలన నీకు రోగాలు రాకపోవచ్చు, కానీ నీ క్షీణించే లక్షణం ఉందో అది మాత్రం పోదు. ఎప్పుడైతే నువ్వు ప్రకృతి ఆహారాన్ని అంటే ఏ విధంగా అయితే రా ఉందో, అంటే ఇప్పుడు మనకు ఆ కాయగూరల్ని వండకుండానే నువ్వు నేరుగా కనుక ఇప్పుడు తినగలిగితే, అంటే నీ ఆహారంలో సపోజ్ నీ ఆహారం ఉంది, నువ్వు ఆహారం తీసుకున్నప్పుడు దాంట్లో ఒక వంతు పచ్చి కూరలే, ఒక వంతు వండినవి, ఒక వంతు అన్నము, రొట్టెలు, ఈ విధంగా 3 భాగాలుగా ఎవరైతే చేస్తారు అంటే ఏంటి, ప్రతి ఆహారంలో కూడా పచ్చివే అంటే ఏంటి, వండనటువంటివి ఎప్పుడైతే నీ శరీరంలోకి వెళ్తాయో, అంటే మన ఇప్పుడు ఆవు ఉంది, ఏనుగు ఉంది, గుర్రం ఉంది, ఎందుకంటే వాటికి అంత శక్తి ఉంది, ఎందుకంటే ఆ ప్రకృతి ఆహారాన్ని అవి తింటున్నాయి. మనం కూడా ఎప్పుడైతే ఆ ప్రకృతి ఆహారాన్ని తింటామో, నేరుగా తింటామో, అప్పుడు భూతత్వం అనేది మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే మన పంచభూతాలతో తయారైంది కాబట్టి దేహం, ఈ పంచభూతాల దేహాల్లో ఆ అంటే ఏంటి, సూర్యుల్లో నిలబడడం ద్వారా మనలో అగ్నితత్వం అనేది వృద్ధి చెందుతుంది. పచ్చి కూరలను వాటిని తినడం ద్వారా మన శరీరంలో భూతత్వం వృద్ధి చెందుతుంది. తర్వాత ప్రాణాయామం చేయడం ద్వారా మన శరీరంలో వాయుతత్వం వృద్ధి చెందుతుంది. తర్వాత ఉపవాసం చేయడం ద్వారా మన శరీరంలో ఆకాశతత్వం వృద్ధి చెందుతుంది. తర్వాత జల ప్రక్రియలు చేయడం ద్వారా, నీళ్లు తాగడం ద్వారా, తర్వాత జల ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా శరీరంలో జలతత్వం వృద్ధి చెందుతుంది. ఈ విధంగా ప్రకృతికి మనం దగ్గరగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు శరీరం క్షీణిస్తుంది, కానీ ఆ క్షీణం అనేది చాలా స్లోగా ఉంటుంది. అప్పుడు నువ్వు 100 ఏళ్ళు ఉన్నా, 108 సంవత్సరాలు ఉన్నా హాయిగా నృత్యం చేస్తూ ఉండొచ్చు. శాశ్వతంగా శరీరం ఉండదు, కానీ ఎంత ఎక్కువ, కానీ 100 ఏళ్ళు పూర్తిగా సంపూర్ణ ఆయుష్తో ఉండి సంపూర్ణంగా భక్తితో సేవ చేస్తూ నీకు అవసరం 100 కోట్ల నామజపం చేయాలంటే 100 కోట్ల నామజపం చేయొచ్చు. తర్వాత 12 సార్లు భాగవతం చదవాలంటే 12 సార్లు భాగవతం చదవచ్చు, 18 సార్లు భగవద్గీత చదవాలంటే 18 సార్లు భగవద్గీత చదవచ్చు. ఇవన్నీ కూడా అప్పుడు సాధ్యమవుతుంది. దానికోసం దీనికి ఇక్కడ మనకు
శుకదేవ గోస్వామి చెప్పినటువంటి మార్గం. శుకదేవ గోస్వామి ఏం చెప్పారంటే, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు నీవు రకరకాలటువంటి భోగాల కోసం ఎందుకు, నీకు మంచి మంచి హంసతూలిక తల్పాలు ఎందుకు, తర్వాత నీ పెద్ద పెద్ద కంచాలు ఎందుకు, చేతులు ఉన్నాయి కదా, చేతులుగా పాత్రగా వాడచ్చు కదా అంటాం. నాకు ఇంకా బాగా గుర్తుంది కూడా, మొట్టమొదటిసారి మేము మాయాపూర్కి వెళ్ళినప్పుడు జగన్నాథ్ బాబాజీ మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళాం, సమాధి మందిరం. ఇంకా ఇప్పుడంటే చాలా పెద్ద భవంతి వచ్చింది, దాదాపు 25 ఏళ్ల నాటి కథ. అయితే మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మేము కరెక్ట్గా మధ్యాహ్నం టైంకి వెళ్ళినా, అప్పుడే నైవేద్యం అయిపోయింది. నైవేద్యం పెట్టుకొచ్చి ఉండే పూజారి ఆయన అందరు ప్రసాదం పెంచుతున్నాడు. ఆ రోజు ఏ ప్రసాదం పెట్టారో నాకు ఇంకా గుర్తుంది, వంకాయ కూర. ఆ వంకాయ కూరని అన్నంలో, అంటే ఏంటి, ఆయన రకరకాల భోజనాలు మొత్తం నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టిన తర్వాత ఆ అన్నంలో ఆ మొత్తం కూరలన్నీ కలిపి అందరికీ ప్రసాదం పెట్టాడు అన్నమాట. అప్పుడు ఎవరు లేరు, ముగ్గురమే ఉన్నాం, నేను, నా సతీమణి, మమ్మల్ని తీసుకెళ్ళిన ఒక ఆయన. ఫస్ట్ వాళ్ళ చేతిలో పెట్టాడు, ఒక ముద్ద చేతిలో పెట్టాడు, ఇంకో పెట్టాడు. మొత్తానికి కొద్దిగా మిగిలింది, నేను ఇట్లా పట్టా అనమాట. అది పెడుతూనే పోయాడు, పెట్టి ఆయన మొత్తం ఉన్నట్టు గిన్నె మొత్తం ఖాళీ చేశాడు. అది మొత్తం ఆ వంకాయ కూర అన్నం ఇట్లా వచ్చింది. శుకదేవ గోస్వామి అన్నట్టు, నీ చేతులు ఉన్నప్పుడు నీకు పాత్రలు ఎందుకు అన్న విషయం అంటే నాకు ఎప్పుడైతే గుర్తొస్తుంటుంది. ఆ వంకాయ కూర అంటే ఏంటి, ఆ చెయ్యి మొత్తం ఉన్నప్పుడు నేను నోటితో తినాలి కదా, ఇప్పుడు చెయ్యి ఇట్లా పట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ నోరు ఇట్లా పెట్టి దాన్ని ఆ విధంగా ఆ శుకదేవ గోస్వామి చెప్పిన విధంగా అంటే డైరెక్ట్గా ఆ రోజు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ మహాప్రసాదం చేతుల నిండా లభించింది. కాబట్టి ఈరోజు ఇంత చక్కగా భాగవతాన్ని చదవడం, భాగవతాన్ని చెప్పడం, మీ అందరికీ ప్రేమను కలిగించడం, మీ అందరి పట్ల ప్రేమ చూపించడం, ఇదంతా కూడా మహానుభావుల యొక్క అనుగ్రహమే ఇక్కడ నాకు స్పష్టంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తూ, శ్రీరూప సనాతనులు కూడా వాళ్ళు ఒక పెద్ద పెద్ద మంత్రుల్లాగా పనిచేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమంలో పాల్గొగానే వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క ఉద్యోగాలకు రాజీనామా ఇచ్చేశారు. తర్వాత బృందావనానికి వచ్చేసి ఓ చెట్టు కిందనే ఉండారు. వాళ్ళు చెట్టు కిందనే ఉంటూ రచనలు చేయడం, తర్వాత శ్రీకృష్ణుని యొక్క లీలా స్థలాలను దాన్ని కనుక్కోవడం, ఈ విధంగా చేస్తూ వచ్చారు అని చెప్తూ, ఇక్కడ దీనికి ప్రభుపాదులు ఏమన్నారంటే, మనిషి జీవితాంతం ఈ విధంగా చేయలేకపోయినా కనీసం చివర్లోనైనా ఇటువంటి భోగాల నుంచి దూరం పడాలి. అంటే ముఖ్యంగా వానప్రస్థలో చెప్పబడింది అనమాట. సాధారణంగా అందరూ చేస్తారు, అవునండి జీవితాంతం చాలా కష్టపడ్డామండి, ఈ పిల్లలు, ఇది రోస్టులు, ఈ రోగాలు, పెళ్ళిళ్ళు, హాయిగా ఇప్పుడు ప్రశాంతంగా ఇద్దరమే మంచిగా పెద్ద బిల్డింగ్ తీసుకున్నాం, 3 బెడ్రూము 4 బెడ్రూమ్ హాలు, పెద్ద సోఫాలు, ప్రశాంతంగా ఉన్నాం. కానీ భాగవతం దీనికి విరుద్ధంగా చెప్తూ జీవితం చివరిలో ఆ భోగాల నుంచి బయటికి రా. ఎప్పుడైతే ఆ జీవితాన్ని భోగాల నుంచి బయటికి వచ్చావో అప్పుడు నీ హృదయం పవిత్రమై భాగవతాన్ని వినడానికి నువ్వు సంసిద్ధుడు అవుతావు, అర్హతను పొందుతావు, యోగ్యతను పొందుతావు. క్షీరాణికిం పదినా సంతి దిశంతి భిక్షాం నైవాంగ్రిపా పరభృత సరితోప్యశుష్యన్ రుద్ధా గుహా కిం అజితోవతి నోపసన్నాన్ కస్మాత్ భజంతి కవయో ధనధుర్మధాంధాన్. తర్వాత శ్లోకం ఆయన ముఖ్యంగా సన్యాసుల గురించి చెప్పారు. ఏంటి, రహదారి మీద నువ్వు బట్టలు కట్టుకోవడానికి రహదారి మీద చినిగిన బట్టలు లేవా? నువ్వు ఆహారాన్ని, నీ శరీరాన్ని పోషించుకోవడానికి చెట్లు ఫలాలు ఇవ్వట్లేదా? నువ్వు మంచినీళ్ళు తాగడానికి నదులు ఎండిపోయాయా? తర్వాత నిన్ను రక్షించడానికి భగవంతుడు లేడా? ఇవన్నీ ఉన్నప్పుడు ధనంతో దుర్మదాంతుడైన వాడి యొక్క ఆశ్రయాన్ని పొందడానికి కారణం ఏంటి? దానికి ఏమైనా అర్థం ఉందా? అర్థమే లేదు అని శుకదేవ గోస్వామి చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది సన్యాసి గురించి చెప్తున్నారు. ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి చాలా అద్భుతమైన భాష్యం. ఇది దాదాపు 3 పేజీల భాష్యం ఉంది దీనికి. ఇది
రెండవ అధ్యాయంలోని 5వ శ్లోకం, 2వ స్కందంలోని 2వ అధ్యాయం 5వ శ్లోకం. చీరాణి కిం పదినా సంతి దిశంతి భిక్షాం అని చెప్తున్నాను అనమాట. నైవాంగ్రిపా పరభృత సరితోపశుష్యన్ రుద్ధా గుహా కిమజితోవతి నోపసన్నాన్ కస్మాన్ భజంతి కవయో ధనధుర్మదాంధాన్. అంటే సన్యాస జీవనం అనేది భిక్షమెత్తడానికి, పరాన్నభుక్కుగా జీవించడానికి, పరాన్నభుక్కుగా ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి ఉద్దేశించబడలేదు. ఎందుకంటే ఈ భాష్యం రాస్తున్నప్పుడు ప్రభుపాదుల వారు ఒకళ్ళ ఇంట్లో ఆశ్రయించి ఉన్నారు. అంటే ఇదేంటి, ఇప్పుడు సెకండ్ క్యాంటోలో సెకండ్ చాప్టర్ అంటే ఏంటి, ఇది దాదాపు ఫస్ట్ మంత్లో జరిగినటువంటి కథ. అప్పుడు ఎక్కడ ఉన్నారు ఆయన? గోపాల్ అగర్వాల్ ఇంట్లో ఉన్నారు ఆయన. గోపాల్ అగర్వాల్ ఇంట్లో ఉండి దాదాపు 1 మంత్ ఉన్నారు అక్కడ. 1 మంత్ ఉండి అక్కడ పక్కన ఉండండి వైఎంసీలో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి వచ్చి రోజు వంట చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన డొనేషన్ తీసుకునేవాళ్ళు. ఈ విధంగా సాగుతుండేది. ఆ సమయంలో రాసినటువంటి పర్పోట్ ఇది, భాష్యం ఇది. అప్పుడు రాస్తున్నట్టు ఆయన చాలా స్పష్టంగా రాస్తున్నాడు. అంటే సన్యాసిగా ఉండడం అనేది పరాన్నభుక్కుగా వేరే వారి మీద ఆధారపడి జీవించడం కోసం కాదు. వాళ్ళకి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఏదో సందేశాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా ఆయన ఇంకోటి స్పష్టంగా రాస్తారు ఏంటంటే, ఆత్మానుభవంలో మనిషికి స్వానుభూతమైన నిర్దేశాన్ని అతని లాభం కొరకు ఇవ్వడం కోసం రచనా వ్యాసంగం చేయడం సన్యాసి యొక్క ప్రథమ ధర్మం. అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు గృహస్థులు, జగత్తు మొత్తం గృహస్థులే ఉంటారు. వారికి ఆత్మానుభవంలో లాభం కలగాలి. దానికి ఏదో థియరీ చెప్పడం కాదు. అంటే తనకు తన అనుభవంలో ఏదైతే ఉందో, స్వానుభవం ఏదుందో, ఆ స్వానుభవంతో వచ్చిన దాన్ని అతనికి చెప్పడం కోసం రచనలు చేయాలి. రచనలు చేయడమే సన్యాసి యొక్క ప్రథమ కర్తవ్యం. అంటే తను రాస్తున్నారు కాబట్టి తన యొక్క భావాలన్నీ ఈయన దాంట్లో చక్కగా చెప్పారు. దీన్ని మాత్రం మీరు తప్పకుండా చదవాలి. ఈ ఐదో శ్లోకం ఉందో, 5వ శ్లోకంలో ప్రభుపాదుల వారి యొక్క సంపూర్ణ భాష్యం దీన్ని రాస్తారనమాట. ఎవరైతే ఇక రాస్తూ అనే ఉన్నారంటే, అదేవిధంగా స్వచ్ఛంద రీతిని సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన ఆచార్యులందరూ మానవుల లాభాన్నే లక్ష్యంగా భావించారు తప్ప ఇతరులపై ఆధారపడి సుఖమయమైనట్టి లేదా బాధ్యతారహితమైనట్టి జీవనం కోసం కాదు. అయినా దేనిని ఒసగలేని వారు, అంటే ఏంటి, ఎటువంటి సందేశాన్ని కానీ, ఎటువంటి రచనలు కానీ, ఎటువంటి ప్రచారం కానీ చేయలేనటువంటి వారు కేవలం ఆహారం కొరకు గృహస్థులకు దగ్గరకు పోకూడదు. అటువంటి వారు గృహస్థుల నుండి భిక్షం ఆడడం సన్యాసాశ్రమానికే సిగ్గుచేటు చెప్తున్నాడు. చాలా చాలా స్ట్రాంగ్ రాస్తారు ప్రభుపాదుల వారు ఇక్కడ. అంటే సన్యాసి అయిన వాడు ఏ విధంగా జీవించాలి, దాని పర్పస్ ఏమిటి, అతని రచనమే. అంటే సన్యాసి అయిన వాడు రచన చేయాలి. రచన చేయడం వల్ల కారణం ఏంటి? ప్రచారం చేస్తే అది ప్రచారం అనేది శబ్ద తరంగాలు అవి గాల్లో వస్తాయి, చెవుల్లో వస్తాయి, తర్వాత గాల్లో కలిసిపోతాయి. కానీ రచన అనేది శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా ఉండేది బిల్డింగ్లు కాదు, గుళ్ళు కూడా శాశ్వతం కాదు, కానీ రచన మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అందుకోసం సన్యాసి యొక్క ప్రథమ కర్తవ్యం అందరికీ ఆత్మానుభవ విషయంలో స్వానుభవమైన విషయాన్ని వారికి వివరించడం రచన ద్వారా అని చెప్పి ఇక్కడ చాలా అద్భుతంగా రాశారు. తర్వాత వారికి భయం అనేది ఉండద్దు, సన్యాసులకు భయం ఉండద్దు. ఆయన అన్నమాట, ఏంటి సన్యాసం అంటే అదే మనిషి ఉండడం కోసం అదే గుహలు లేవా, భగవంతుడు లేడా, రక్షించేవాడు లేడా అని రాస్తారు. ఇక్కడ దాని గురించి ఆయన రాస్తూ ఒక యజమాని కింద ఎవరైనా పనిచేస్తున్నప్పుడు ఆ యజమాని అనుకుంటాడు, అరే వీడు నాకు పని చేస్తున్నాడే, నాకు సహాయపడుతున్నాడే, నా బిజినెస్ని పెంచుతున్నాడే, కాబట్టి వీడి జీతం పెంచుతాను, వీడికి మంచిగా లాభం చేస్తాను అని సామాన్యమైన యజమాని అనుకుంటున్నప్పుడు భగవంతుడు మనందరికీ తండ్రికి అటువంటిది ఉండదా? ఎందుకు మనం అట్లా భావించట్లేదు? ఎందుకు పరుల మీద మనం ఆధారపడుతున్నాం అని రాస్తున్నాం ఇక్కడ.
అంటే ఏంటి, తను కలిగినటువంటి భావాన్ని ఆయన రాస్తూ ఇక్కడ ఏమన్నారంటే స్వీయ అనుభవం అని రాస్తున్నారు. రాస్తూ ఆయన ఏమన్నారంటే సన్యాసి అయిన వాడు ఎట్టి సాంగత్యం లేకుండా సర్వదా ఒంటరిగా జీవించాలి. అంటే తన గురించి రాస్తున్నారు ఆయన. సన్యాసి అయిన వాడు ఒంటరిగా జీవించాలి, అతడు అభయత్వానికి కూడి ఉండాలి. అభయత్వానికి కూడి ఉండాలి. ఒంటరి జీవితం గురించి అతడు భీతి చెందరాదు. అంటే రాస్తున్నాను అనమాట ఇవన్నీ. అంటే తను తాను అనుభవిస్తున్నారో ఆ సమయంలో అందరికీ ఆయన సందేశం ఇస్తున్నాడు. తన స్వానుభవం ద్వారా, ఆయన రచన ద్వారా ఆయన అందరికీ సందేశాన్ని ఇస్తున్నాడు. ఎవరికి భీతి చెందరాదు. కానీ వాస్తవానికి అతడెన్నడూ ఒంటరి వాడు కాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయంలో నివసించి ఉన్నాడు. నిర్దేశితమైన విధానం ద్వారా శుద్ధి పడినంత వరకు మనుషుడు తాను ఒంటరి వాడనే భావించును. కానీ సన్యాసాశ్రమం నందు తద్విధానం ద్వారా పవిత్రుడై ఉన్నందున కృష్ణ సన్నిధిని సర్వత్రా అనుభవించుతూ ఏకాంతము మొదలగు విషయం పట్ల భయరహితుడై ఉంటాడు సన్యాసి. చూసారు అంటే ఏంటి, ఏదైతే తాను అన్ని కష్టాలు అన్నటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా అభయత్వంతో ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని చెబుతూ ప్రభుపాదుల వారు ఇక్కడ దీని భాష్యం రాయడం జరిగింది. ఈ భాష్యాన్ని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను అంటే ఈ భాష్యాన్ని కనీసం 2-3 సార్లు చదవండి. చదివినప్పుడు ఆ సమయంలో ఆయన ఎటువంటి భావనను పొందారు సన్యాసాస్త్రం గురించి. దీని గురించి ఇంకోటి కూడా రాస్తూ ఆయన చెప్పారు అన్నమాట. ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. అంటే ఏ విధంగా భగవంతుడు రక్షిస్తాడనే విషయంలో జీవనం రక్షిస్తాడే అంటే ఏంటి, మనకు నిర్భయత్వం మన భగవంతుని మీద ఆధారపడినప్పుడు మనకు ఎటువంటి రక్షణ గురించిన భయం అక్కర్లేదు అని చెప్తూ హరిదాస్ ఠాకూర్ల కథ చెప్పారు. హరిదాస్ ఠాకూర్లు గంగా తీరంలో ఒక గుహలో ఉండేవాడు. అయితే ఆ గుహలోనే ఆయనతో పాటు ఒక పెద్ద పాము ఉండేది. అయితే ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్లు వాళ్ళ ఊరి నుంచి వచ్చేసి ఇక్కడ ఈ గంగానది ఒడ్డున ఒక గుహలో ఉంటున్నారు. ఈయన హరిదాస్ ఠాకూర్లు వచ్చారు, ఆయన చాలా గొప్పవారు. ఆయన ఎక్కడ ఉంటారు, ఫలానా గంగానది ఒడ్డున ఒక పెద్ద గుహ ఉంది, ఆ గుహలో ఉంటారు. అయితే అందరూ వచ్చారు చూడ్డానికి. చూశారు, దాంట్లో ఒక పాము కూడా ఉంది. పాము ఉందే అని వాళ్ళు దూరం నుంచే ఈ విధంగా ఉంటున్నారు. అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట, స్వామి మిమ్మల్ని కలవడానికి వస్తున్నాం, కానీ మరి మీతో పాటు పాము కూడా ఉంది, మరి గుహలోకి వస్తే పాము ఉంది, ఈ విధంగా భయపడుతున్నారు. అయితే అట్లా ఉందా, సరే నేను ఈ గుహలోంచి వెళ్ళిపోతాను, వేరే చోటు ఉంటానులే, మీ అందరూ నన్ను కలుసుకునే విధంగా అని హరిదాస్ ఠాకూర్లు అన్నారు. కానీ ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్లు ఆ విధంగా అన్నారో అనగానే ఆ పాము తనంతట వెళ్ళిపోయింది ఆ గుహలోంచి. ఎవరు చెప్పారు? ఆ పాముకు ఆ భాష వచ్చా? పాముకు భాష రాదు. కానీ లోపల పలికే భగవంతుడికి వాళ్ళేం పలుకుతున్నారో తెలుసు. అంటే ఏంటి, ఈ విధంగా భక్తుని యొక్క సాంగత్యం పొందడానికి అనేక మంది వచ్చారు. వారు ఈ పామును చూసి భయపడుతున్నారు. కాబట్టి ఆ పాముకు లోపల నుంచి, హృదయం నుంచి పరమాత్ముడు సందేశం ఇచ్చాడు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనగానే ఆ పాము జరజరా వెళ్ళిపోయింది. కాబట్టి ఇక భయం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? కాబట్టి ఆ నిర్భయత్వాన్ని కలిగించడానికి కొండలు ఉన్నప్పుడు వారికి అనేక రకమైనటువంటి వేరే ఏర్పాట్లు ఎందుకు అని చెప్పి సన్యాసి గురించి చాలా అద్భుతంగా రాశారు. ఈ విధంగా ఎవరైతే దాన్ని చెప్తూ శుభదేవ్ గోస్వామి ఇంకా ముందుకెళ్తూ ఏవం స్వచిత్తే స్వత ఏవ సిద్ధ ఆత్మా ప్రియోర్థో భగవాన్ అనంత తం నివృత్తో నియతార్థో భజేత సంసార హేతు ఉపరమశ్చయత్రః. ఈ విధంగా సమస్తమైనటువంటి గృహస్థులైతే ఆ విధంగా తన యొక్క అవసరాల కోసం మాత్రమే పనిచేస్తూ, వానప్రస్థులైతే అనేకమైనటువంటి భోగాల నుంచి పూర్తిగా దూరంగా ఉంటూ, సన్యాసులైతే నిర్భయంగా సంచరిస్తూ ఆ విధంగా స్థితుడై సర్వశక్తిమత్వంచే హృదయస్థుడై ఉన్నట్టు పరమాత్ముడికి సేవ చేయాలి. ఇక్కడ చెప్తున్నాను అనమాట శుకదేవ్ గోస్వామి. అంటే ఈ విధంగా అందరూ కూడా వారి స్థితుల్లో ఉండవచ్చు. అంటే ఇక్కడ పరీక్ష మహారాజు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు నువ్వు శరణ పొందవలసింది మొట్టమొదలు నీ యొక్క విస్మృతి పోవడం కోసం ఆ విరాట్ రూప ధ్యాన గురించి చెప్పాను. కానీ తర్వాత కావాల్సింది పరమాతత్వం. ఆ పరమాత్మ తత్వం తర్వాత వచ్చేదే భగవతత్వం. కాబట్టి దాని తర్వాతది హృదయస్థ పరమాత్ముడు.
దాని తర్వాత కృష్ణలీలలు వస్తాయి. కానీ ఈ విధంగా ఒకటి పోవాలి. ఎప్పుడైతే పరమాత్మను మనం దర్శించగలుగుతున్నామో అప్పుడు ఏ జీవుడి పట్ల కూడా, మన చుట్టూ ఉన్న ఏ జీవుడి పట్ల కూడా మనకు అసూయ ఉండదు, ఏ జీవుడి పట్ల కూడా మనకు ఈర్ష్య ఉండదు, ఎవరితో కూడా కోట్లాట ఉండదు, ఏ జీవుడిని కూడా మనం హింసించము, ఏ జీవుడిని కూడా మనం కించపరచము, ప్రతి జీవుడిని ప్రేమగానే చూస్తాము. అంటే ఏంటి, అప్పుడే నీకు పరమాత్మ తత్వం నీకు అర్థమైనట్టు. అప్పటిదాకా నీకు కాదంటే నువ్వు వాడి మీద చూస్తున్నావు, వాడి మీద ఈర్ష్య చూపిస్తావు, వాడు అరే వీడు ఇట్లా చేస్తాడండి, మంచి భక్తుడే, లెక్చర్ బాగానే ఇస్తాడు కానీ ఈ విధంగా చేస్తాడు అని వాడిని చూస్తున్నావు అంటే నీకు పరమాత్మతో అర్థం కాలేదన్నమాట. కాబట్టి ఇక్కడే ఉండాల్సిందే, నీ కృష్ణతత్వం అర్థమయ్యే అవకాశమే లేదు. కాబట్టి విస్మృతి నుంచి బయటపడడం కోసము సర్వజీవులను కూడా భగవంతుని సహకార హస్తాలుగా చూడడము, అందరూ కూడా భగవత్ సేవ కోసమే ఉన్నారు అన్నట్టుగా చూడడము, తర్వాత అందరూ కూడా నా పురోగతికే సహాయపడుతున్నారు, అందరూ కూడా నాకు సహాయపడుతున్నారని చూడడం ద్వారా వారిలో కూడా పరమాత్మని దర్శించడం. అందుకోసం కృష్ణ చెప్తున్నాను ఏమన్నా అంటే మత్కర్మకుద్ మత్పరమా మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. భగవంతుణ్ణి పొందగలిగేయడంలో చివరి మెట్టు ఏమిటి అంటే నిర్వైర సర్వభూతేషు, ఏ జీవుడి పట్ల కూడా వైరం లేకుండా ఉండడం. వైరం ఉంది అంటే ఇక్కడే ఉండడం, వైరం లేదు అంటే ఇక్కడి నుంచి పోవడం. ఇది రహస్యం. నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ, అటువంటి వాడి నన్ను పొందుతున్నాడు. వైరము లేదు అంటే పరమాత్మని దర్శించాడు, ప్రేమ చూపించాడు అంటే వైరం లేకపోవడం ఒకటి, ప్రేమ చూపించడం ఒకటి. వైరం లేదు అంటే పరమాత్మని దర్శించాడు, ప్రేమను చూపిస్తున్నాడు అంటే భగవంతుని దర్శించాడు. కృష్ణ ప్రేమ అర్థమైంది. వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క, శ్రీకృష్ణు యొక్క అంశలే, శ్రీకృష్ణు యొక్క సంతానమే దర్శించాడు అంటే కృష్ణ ప్రేమ అతనికి లభించింది. అప్పుడే అతనికి సంసార హేతు పరమశ్చయత్ర. ఆ విధంగా అతడు సమస్త భోగాల నుంచి బయటపడి తర్వాత హృదయస్థుడైనటువంటి పరమాత్ముడికి సేవ చేయాలి. అతడే శాశ్వతుడు, అనంతుడు అగు భగవంతుడు కూడా జీవిత పరమగమ్యమై ఉన్నాడు. అంటే ఏంటి, ఆ పరమాత్ముడే పరమగమ్యం అని చెప్తున్నాడు. అతనిని అర్చించడం ద్వారా మనుషుడు సంసార హేతువును అంతము చేసుకొనవచ్చును అని. ఇక్కడ వారం రోజుల లోపల సంసారాన్ని అంతం చేయాలి. వారం లోపల ఇక అంటే పరీక్ష మహారాజుకి ఇప్పుడు జన్మ ఇది ఈ మృత్యు లభించిన మళ్ళీ జగత్తులో రావద్దు, మళ్ళీ జగత్తులోకి వస్తున్నాడంటే సంసారం అంటే ఏంటి, సంసారం అంటే ఒక జన్మ వచ్చింది, శరీరం వచ్చింది, ఆ శరీరం కోసం భార్య, పిల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు ఇవన్నీ వచ్చి తయారైనాయి. కానీ ఆ శరీరం పోగానే అవన్నీ పోతున్నాయి, మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, మళ్ళీ భార్య, పిల్లలు, వాళ్ళు, వీళ్ళు మొత్తం. అంటే ఏంటి, మాటికి కలిగే దాన్ని సంసారం అంట. సంసారం అంటే ఏంటి, ఇల్లు పిల్లలు కాదు, మాటికి జరుగుతుందో అది సంసారం. మాటికి జరుగుతోందో, ఎప్పుడు ఆకలి జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఆకలి 2 సార్లు సంసారం. మాటికి జరిగేది సంసారం. అయితే సంసార హేతు పరమశ్చయత్ర, ఈ సంసారం అంటే మాటికి జరిగే ఏదైతే ఉందో దీని నుంచి బయటపడడం కోసం పరమాత్మ ధ్యానము ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ అంటే మేము అందరూ ఇప్పుడు పరమాత్మను చేయాలని కాదు ఉద్దేశం, కానీ అది స్టెప్ అన్నమాట. ఎందుకంటే ఆ పరమాత్ముడే గురువు రూపంలో బయటికి వస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు నాకు ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తి కావాలి, నాకు శ్రీకృష్ణు యొక్క సేవ కావాలి, నాకు గురువు కావాలి, నాకు భగవతత్వం అర్థం కావాలి, భగవత్ సేవ కావాలి, కృష్ణుడు సేవ కావాలి, హరినామం కావాలి అని నువ్వు ప్రార్థిస్తున్నావంటే దాన్ని గమనించేది ఎవరు, దాన్ని అర్థం చేసుకునేది ఎవరు, దానికి నీకు శాంక్షన్ చేసేది ఎవరు, దాన్ని నీకు ఆ వరాన్ని ఇచ్చేది ఎవరు, హృదయస్థ పరమాత్ముడే. కాబట్టి ఆ సంసార హేతు పరమశ్చయత్ర. కాబట్టి పవిత్రుడైనటువంటి వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముని ధ్యానించాలి అని సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. కాబట్టి స్వీయ కర్మ అంటే కానీ ఈ జగత్తులో ఏ విధంగా ఉంటుందంటే అందరూ కూడా దుఃఖ నదిలో పడుతున్నట్టు కనిపిస్తుంది మనకు.
మన తండ్రులను చూస్తాం, తాతలను చూస్తాం, ముత్తాతలను చూస్తాం, పక్క వాళ్ళని చూస్తాం, అందరూ చూస్తాం. వాళ్ళ యొక్క స్వీయ కర్మల ద్వారానే వాళ్ళు ఆ దుఃఖ సాగరంలో, దుఃఖ నదిలో పడుతున్నారు. అయినా కూడా పశుప్రాయులైన వాళ్ళు కూడా అదే దుఃఖమైన సాగరంలో పడాలని ప్రయత్నిస్తుంటారు. అది పశుబుద్ధి. ఆ విధంగా ఉండదు. పరమాత్మ ధ్యానం చేయాలి అని చెప్తూ కేచిత్ స్వదేహాంతర హృదయ అవకాశే ప్రాదేశమాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజరధాంగశంఖం గదాధరం ధారణయా స్మరంతి. ఆ పరమాత్ముడు కూడా ఒక రూపం ఉంది, అది చతుర్భుజ రూపం. ఆ చతుర్భుజ రూపంలో శంఖ జగ్గ గదా పద్మాలు ధరించి ఉంటాడు. దాన్ని చెప్తూ దేహమందరి హృదయస్థానమున వసించువానిగాను వరుసగా పద్మము, రథాంగము, శంఖము, గద అనే చతుర్భుజాల్లో దాల్చి కేవలము 8 అంగుళాల పరిమాణ మాత్రుడు అయిన పరమపురుషుణ్ణి యోగులు ధ్యానం చేస్తారు. అంటే ఈ భగవతత్వ విజ్ఞానంలో, భగవంతుని యొక్క అనుభూతిలో ఇది రెండవ అడుగు. మొదటి అడుగు సర్వత్రా భగవంతుణ్ణి విరాట్ రూపంలో దర్శించడం. ఆ విరాట్ రూపంలో దర్శించడం ద్వారా విస్మృతి తొలగిపోయి భగవత్ సేవ చేయాలి అనేటువంటి స్మృతి కలుగుతుంది. ఆ స్మృతి కలిగినప్పుడు భగవత్ సేవ చేయడం ద్వారా తర్వాత వ్యవసాయాత్మిక బుద్ధి వస్తుంది. ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ద్వారా అప్పుడు భోగాల నుంచి బయటపడేటువంటి లక్షణం కలుగుతుంది. ఎప్పుడైతే భోగాల నుంచి బయటపడే లక్షణం కలుగుతుందో అప్పుడు హృదయంలో ఉండేటువంటి పరమాత్మని యొక్క దర్శనం కలుగుతుంది. ఆ పరమాత్మని దర్శనం ద్వారా పరమాత్మ యొక్క ధారణ, ఆ పరమాత్మ ధారణ ఏ విధంగా చేయాలి అంటే ఆ చతుర్భుజ నారాయణుడే ఇక్కడ 24 రూపాల్లో ఉంటాడట. పురుషోత్తముడు, అచ్యుతుడు, నరసింహుడు, త్రివిక్రముడు, ఋషికేశుడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, ఈ విధంగా రకరకాల 24 రూపాలు ఉన్నాయి. 24 రూపాలు, 24 నామాలు, 24 అటువంటి అద్భుతమైనటువంటి స్థానాలు భగవంతుడికి ఉన్నాయి. ఇవన్నీ పరవ్యోమంలో ఉంటాయి, ఆధ్యాత్మిక ఆకాశంలో ఉంటాయి. ఆ అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం. ఈ పరమాత్మ తత్వం అనేది హృదయంలోనే కాకుండా ప్రతి అణువులో కూడా విరసిల్లి ఉంటాడు. ఇక్కడ దర్శించబడినటువంటి రూపం జనార్దనుడు అని ప్రభుపాల వారు చూపిస్తున్నారు అనమాట. అంటే చతుర్భుజం కంజరథాంగ శంఖ గదాధరం ధారణయా స్మరంతి చెప్తున్నాడు. అంటే పద్మము, రథాంగము, శంఖము, గద చతుర్భుజంలందు దాల్చి కేవలము 8 అంగుళాల పరిమాణ మాత్రమైన ఆ పరమ పురుషుని అందరూ కూడా ధారణ చేస్తారు అని చెప్పి, పరమాత్మ ఎక్కడ ఉంటాడు, అతని యొక్క రూపం ఏంటి, అతని యొక్క అలంకరణ ఏమిటి, అతని యొక్క అలా 4 ఏవైతే శంఖ గదా పద్మాలు ఉన్నాయో వాటి యొక్క అమరిక ఏమిటి అనే విషయం గురించి చెబుతున్నారు ప్రభుపాల వారు ఇక్కడ. దీంతో మనం ఈ వారం ముగిద్దాం. తర్వాత వచ్చే వారం మన భాగవతం ఈ 2వ స్కందం సాగుతూనే ఉంటుంది అద్భుతంగా. ఈ మొట్టమొదటి అధ్యాయంలో మనం చాలా ఉత్సాహంగా అది విరాట్ రూప వర్ణనం ఏ విధంగా చూసాం. దాని తర్వాత ఈ 2వ అధ్యాయంలో హృదయస్థ పరమాత్ముడు, దాని తర్వాత వచ్చేది విశుద్ధ భక్తియుత సేవ, హృదయ పరివర్తనం. ఎప్పుడైతే హృదయం పరివర్తన చెందుతుందో అప్పుడే విశుద్ధ భక్తి వస్తుంది. అందుకోసం 3వ అధ్యాయం పేరు విశుద్ధ భక్తియుత సేవ, హృదయ పరివర్తనము. అంటే మన హృదయం పరివర్తన చెందనంత వరకు మనకు విశుద్ధ భక్తి కలగదు. పూర్తిగా భౌతిక భావనలో ఉన్నంత వరకు మనం విస్మృతిలో ఉంటాం. ఆ విస్మృతి తొలగాలి అంటే విరాట్ రూప ధ్యానం. తర్వాత మనం భౌతిక భోగాల నుంచి, భోగ లాలసల నుంచి, భోగ భావన నుంచి బయటపడినప్పుడు, ఎప్పుడు బయటపడతాం, ఎప్పుడైతే విస్మృతి పోయి భగవత్ సేవలో నెలకొంటామో అప్పుడు మనకు భోగ భావన పోతుంది. ఆ భోగ భావన పోయినప్పుడే హృదయంలో ఉండేటువంటి పరమాత్మని యొక్క దర్శనం కలుగుతుంది. ఆ హృదయంలో ఉన్న పరమాత్మ దర్శనం కలిగినప్పుడు హృదయం పవిత్రతమవుతుంది, ఆ హృదయంలో పరివర్తన వస్తుంది. ఆ హృదయ పరివర్తన కలిగినప్పుడే విశుద్ధ భక్తియుత సేవ ప్రారంభమవుతుంది.
అందుకోసం ఈ రెండవ స్కందం అనేది, రెండవ స్కందంలో మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము, మూడవ అధ్యాయం అనేది మన సంపూర్ణ భక్తియుత సేవకి, భక్తియుక్త భావనకి, భగవద్ విజ్ఞానానికి, మన భక్తి మార్గానికి ఒక బేసిస్ లాంటిది, ఒక ఆధారం లాంటిది. సంపూర్ణంగా అవగాహన కావాలంటే ఈ రెండవ అధ్యాయమే. అందున ఇది ప్రభుపాదుల వారి సంపూర్ణ అటువంటి ఆ పరిస్థితుల్లో రాసినటువంటి, మీకు చెప్పినట్టు ఇందాక 5వ శ్లోకం తప్పకుండా చదవండి, ముఖ్యంగా 2-3 సార్లు చదవండి. అంటే ఎంతటి సన్యాసి గురించి ప్రభుపాదుల వారు ఏ విధంగా రాశారు అంటే, ఎంతటి పరిస్థితుల్లో అంటే నేను భయపడట్లేదు, నేను ఒంటరి వాడిని కాను, తర్వాత నేను పరాన్న బుక్కుగా జీవించడం నా లక్ష్యం కాదు, వాళ్ళందరికీ రాయడం, వాళ్ళకి ఈ భగవత్ సందేశాన్ని రాయడమే నా యొక్క ముఖ్య లక్ష్యము. ఈ విషయాలన్నీ కూడా ఒక సన్యాసికి చెప్తున్నట్టుగా చెప్తున్నారు, కానీ తన స్వానుభవాన్ని చెప్తున్నారు. అందుకోసం ఆయన ఆ పదాన్ని స్పష్టంగా రాశారు. ఏమన్నారంటే, ఆత్మానుభవంలో మనిషికి స్వానుభూతమైన నిర్దేశాన్ని అతని లాభం కొరకు ఇవ్వడం కోసం రచనా వ్యాసంగం చేయడమే సన్యాసి యొక్క ప్రథమ ధర్మం. ఇంత స్పష్టంగా చెప్పారు. అంటే ఏంటి, ప్రభుపాదుల వారు రాసే పర్పోర్ట్లోని ప్రతి పదము కూడా స్వానుభవమే. కానీ ఇక్కడైతే ఇంకా అంటే ఆయన ఆ పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో పరాన్న బుక్ అంటే బయట వాళ్ళు అంటే ఏంటి, ఏమిటి సన్యాసి ఎప్పుడైతే అందరి ఇళ్ళ మీద పడతారు అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే 1 month వాళ్ళ మీదే ఆధారపడి ఉన్నారు ప్రభుపాదుల వారు. అప్పుడు 1 month ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వెళ్ళడం, ఆవిడని ఏర్పాటు చేయడం, ఆయన వంట వండుకోవడం ఇంకా అనిపిస్తోంది. కానీ సన్యాసి యొక్క అంటే ఆ సమయంలో 2 గంటలు వెళ్ళి వంట చేసుకుని కృష్ణ నైవేద్యం పెట్టి భోజనం చేస్తుండొచ్చు. కానీ మళ్ళీ ఇంటికి YMCAకి వెళ్ళిన తర్వాత అక్కడేం చేస్తున్నారు, అక్కడ రాస్తున్నారు, భాగవతాన్ని రాస్తున్నారు. దేని రాస్తున్నారు, స్వానుభవం ద్వారా జనులకు నిర్దేశం, ఆత్మానుభవంలో నిర్దేశాన్ని ఇవ్వడం కోసం రాస్తున్నారు. అదే సన్యాసి యొక్క ప్రథమ ధర్మము. అంటే నేను ఆ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని చెప్పడం, అందరూ పాటించాలి అని చెప్పడం. కాబట్టి ఈ భాగవతం యొక్క 2వ స్కందం అనేది కంప్లీట్ మేనిఫెస్టేషన్, అంటే ఆ పరిస్థితి మనం కళ్ళ కట్టినట్టు చూడడానికి కోసం ఒక సీన్ అన్నమాట. కాబట్టి మనం అందరం వ్యాసభాగవత మహిమను తెలియగా భక్తి వేదాంత భాష్యము వినరే. కాబట్టి ఈ భక్తి వేదాంత భాష్యాన్ని వింటూ వైష్ణవాంగ్రీ పలుకు ఈ భాషము విని ప్రేమ భక్తి ఫలము ప్రియము గగొనరే. కాబట్టి మీకందరికి కూడా నేను పలుకుతున్నటువంటి ఈ భక్తివేదాంత భాష్యం ద్వారా ప్రేమ భక్తి కలగాలని నేను కోరుతూ ఈ వారం ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. మీ అందరికీ కూడా భాగవతం మీద ఇంకా రుచి కలుగుగాక, ఇంకా శ్రద్ధ కలుగుగాక, ఇంకా దీని మీద ప్రేమ కలుగుగాక. విజయోస్తు. శ్రీల ప్రభుపాదకి శ్రీమద్ భాగవత గ్రంథరాజ్ కి జయ. శ్రీల ప్రభుపాదకి జయ.